ఒక సీజన్లో ఫన్నీగా అంటే ఏదో ఒక ఫన్గా పెట్టిన ఒక టాస్క్ని ఇంకొక సీజన్లో ఏదో నార్మల్గా పెట్టే పార్ట్ ఆఫ్ ద టాస్క్ని తీసుకొచ్చి ఈరోజు కెప్టెన్సీ టాస్క్లో పెట్టారంటే కెప్టెన్సీ టాస్క్ అంత లోకు అయిపోయిందని నాకు అర్థం కావట్లా. దానికోసం జనాలు ఎంత కష్టపడతారు, ఆపర్చునిటీ అసలు కంటెంట్ రావడానికి ఎంత కష్టపడతారు, మళ్ళీ కంటెంట్ అయిన దగ్గర నుంచి కెప్టెన్ అవ్వడానికి ఎంత కష్టపడతారు. ఒక వీక్ మొత్తం సాగే టాస్క్ అది. దానికి అసలు నాకు అర్థం కాల. కనీసం గెలిచిన టీం మెంబర్స్ అంటే బ్లూ టీం రెడ్ టీం అని పెట్టారు కదా, గెలిచిన టీం మెంబర్స్కి అందరికీ పెట్టారా అంటే మనం అనుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే అదొక దాని బోర్డు కూడా దొరకట. నాకు దరిద్రమైన టాస్క్ అన్నా ఏమన్నా అంత లో లెవెల్ టాస్కా. కంటెంటర్ సెలక్షన్కి లాజిక్ లేకుండా వాళ్ళు ఎమోషన్ ఫీల్ అయ్యి అంటే వీళ్ళకి ఈ లెటర్ రావాలి, వీళ్ళకి ఇది రావాలి అని చెప్పి ఆ లెక్క ప్రకారం ఆలోచించి వాళ్ళకి అదిస్తే వాళ్ళు కంటెంటర్సా? ఏ యాంగిల్లో ఏంటి, ఏం జరుగుతుంది? అదొక్క చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది నాకు కెప్టెన్సీ టాస్క్ అయితే మాత్రం. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే పవన్ గెలిచాడా ఎవరు గెలిచారని కాదు, నాకు ఆ టాస్క్ జరిగిన విధానం, టాస్క్ కంటెంట్ సెలక్షన్ విధానం మొత్తం అంతా నాకు రాంగ్ అనిపించింది. అదైతే నా ఒపీనియన్, నా హానెస్ట్ ఒపీనియన్ చెప్తున్నా. ఎందుకంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ అంటారు కదా, అలాంటి ఆపర్చునిటీ వాళ్ళు కెప్టెన్సీ టాస్క్లోనే కంటెంటర్స్ అవ్వాలని ఆడతారు, కంటెంటర్స్ నుంచి కెప్టెన్ అవ్వాలని ఆడతారు. తీరా చూస్తే బొమ్మలు చూపిస్తాను, ఆ వస్తువులు ఇంట్లో ఎక్కడ ఉన్నాయి తీసుకొచ్చి ఏరుకొచ్చి బొట్టలేయండి అంటారంటే, ఇంకో సీజన్లో బాక్స్ గీసారు, ఇక్కడ బొట్టేశారు, అంతే కదా. ఏముంది ఇందులో? ఇది ఒక ఫన్ కోసం జరగాల్సిన టాస్క్ ఇది. ఈ టాస్క్లు గెలిచిన కెప్టెనా? మేము కెప్టెన్సీ టాస్క్ని గొప్పగా చూస్తున్నామా, మీరు కెప్టెన్సీ టాస్క్ని తక్కువగా చూస్తున్నారా? నాకు అర్థం కావట్లా. మనం జరిగిన టైర్స్ టాస్క్ 100 రెట్లు బెటర్ అనిపించింది. అసలు ఆ కంటెంట్ సెలక్షన్ ఏంటి సార్ నాకు అర్థం కాలేదు. వాళ్ళేదో పాప వాళ్ళేదో ఫీల్ అవుతున్నారు, ఇంటి నుంచి రాలేదని చెప్పి వాళ్ళకి అది ఇస్తే, లెటర్లు వాయిస్ నోట్ ఇస్తే వాళ్ళు కంటెంటర్సా? ఏదో మమా అనిపించారు సార్ కెప్టెన్సీ టాస్క్. అసలు ఆ త్యాగాలే అవసరం లేని త్యాగాలు. 2 రోజులు సీక్రెట్ రూమ్లోంచి పంపించేదానికి, లేదంటే డైరెక్ట్గా పంపించేదానికి షాక్ ఇస్తా, దానికి మళ్ళీ వాళ్ళు సాక్రిఫైజులు చేసుకోవటం, ఆ సాక్రిఫైజులు వాళ్ళ కెప్టెన్సీ పోవటం, దానికి మళ్ళీ మీరు అలా తీసి పెట్టడం. వెళ్తుందంటే పరిగెత్తట్లా, ఇలా అయితే స్లో అయిపోతుంది. తగలబెడదాం సార్. అసలు నిజంగా శ్రీజ ఏమంది పవన్తో, అప్పుడు పవన్ ఏమన్నాడు? నేను ఇది ఆ రోజు విన్నప్పుడే మిడ్ ముచ్చట్లో చెప్పుకున్నాం. ఇది ఆ రోజు విన్నప్పుడే ఇదేదో పనికొచ్చే కాంటెంట్లో ఉంది, దీన్ని సేవ్ చేసి పెట్టుకుందాం అని చెప్పి సపరేట్గా సేవ్ చేసి పెట్టుకున్నా. ఖచ్చితంగా ఇది వస్తుంది, మళ్ళీ ఏదో చేస్తారు, లేదంటే ఎవరో ఒకళ్ళు చెప్తారు, చెప్పినప్పుడు ఇది పేలుతుంది. అప్పుడు ఆడియన్స్ నిజంగా పవన్ ఏమన్నాడు, పవన్ ఇప్పుడు మ్యానిపులేట్ చేశాడా లేదా అనే డౌట్ మీకు వస్తుంది కదా. సో ఇప్పుడు మీకు ఇందులో ఈ వీడియోలో రియల్ కాన్వర్సేషన్ కూడా చెప్తాను. కాన్వర్సేషన్ చెప్పే ముందు చెప్తా, ఎవరికైనా తెలుసుంటే దాన్ని స్కిప్ చేయండి ఒక 5 నిమిషాలు, బట్ ఆ కాన్వర్సేషన్ చెప్తా. అపార్ట్ ఫ్రమ్ దట్, ప్రియా ఎలిమినేషను నేనేదో అంటే బజ్జులో ఏడ్చిందని చెప్పాను. చాలామంది ఎక్కడ కూడా ఏడ్చిందంటే చూపించలేదు, నేను చేయమంటారు. చెప్పింది ఎవరో అల్లాటప్ప వాళ్ళు కాదు, ఏడ్చారు, ఒక 20 నిమిషాలు గట్టిగా ఏడ్చింది అని చెప్పిన వ్యక్తి పేరు నేను చెప్పలేను, అంతే. అదనమాట సంగతి. చూపిలేదు అది. చాలాసేపు ఓదార్చి తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలో కూర్చోబెట్టారు. చాలా బ్రేక్స్తో జరిగిన ఇంటర్వ్యూ అది. అదనమాట. లెట్ స్టార్ట్, మొదలు పెడదాం. ఎపిసోడ్లో నాకు నచ్చినవి, నచ్చనివి, చిరాగ్గా అనిపించినవి, డాన్స్ ఏందిరా, ఫార్వర్డ్ ఆప్షన్ ఎందుకు రాలేదు, ఏం డాన్స్ రా ఈ అమ్మ. కనీసం ఫార్వర్డ్ ఆప్షన్ ఉంటే ఫార్వర్డ్ అయినా చేసేవాడిని కదరా. నాగుపాము డ్యాన్స్ ఏంటి, కోతి డ్యాన్సులు ఏంటి, వాళ్ళని చూస్తే నాకు నవ్వాలా ఏడాలా? సర్లే, లాస్ట్ ఇయర్ సీజన్లో అక్కడ ఉన్న అబ్బాయిలందరూ మీసాల్లో గడ్డాలు తీసేసి అమ్మాయిలు గట్ట ప్లేసిన దానికన్నా బెటరే. అదైతే ఇప్పటికీ కళ్ళ వస్తూ ఉంటుంది ఒకసారి. అమ్మో, ఆ పృథ్వీ గడ్డం తీయకుండా పెట్టుకున్న ఇది, నెక్స్ట్ ఆ నిఖిల్, గౌతమ్ బెటర్, కొద్దిగా సెట్టిరెట్టే. సరే, ఎనీవే తేజ, ఎనీవే మాట్లాడుకుందాం, ఇంకా తగలాడదాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో వీడియోని లైక్ చేసి చూడండి. నాకేమనిపిస్తుంది అంటే, జనరల్గా ఎపిసోడ్ నచ్చితే వీడియోని లైక్ చేయడానికి అంటే ఎక్కువ లైక్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నాకు రివర్స్గా చెప్పాలి, ఎపిసోడ్ నచ్చకపోతే అది యావరేజ్గా ఉందిలేండి, మరీ నచ్చకుండా ఏం లేదు, 50-50 పర్లేదు, మరీ బోరింగ్ అనిపించలేదు కానీ 50-50. సో వీడియో లైక్ చేసి చూడండి. మీకేమనిపించింది కెప్టెన్సీ టాస్క్ మీద? ఆ ఒపీనియన్ మాత్రం నాకు ఖచ్చితంగా కావాలి. నాకు ఒక్కడికి అలా అనిపిస్తుందా, అందరికీ అలా అనిపిస్తుందా అని చెప్పి దాని మీద మాత్రం మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇంకా లెట్స్ బిగిన్ ద షో. తొందరగా ఒకటేద్దానండి, కంగారు పడకండి. సో రెడ్ వర్సెస్ బ్లూగా
టెనెంట్స్ ఓనర్స్ కాదు, రెడ్ వర్సెస్ బ్లూ అని చెప్పి. బయట పాపం నిన్నే ఆడియన్స్ కంప్లైంట్ చేశారు, సార్ టెనెంట్స్ ఎవరో ఓనర్స్ ఎవరో తెలియట్లేదంటే ఓకే కలిపేద్దాం అన్నట్టు కలిపేశారు. ప్రస్తుతానికి ఈ టాస్క్ వరకు ఎందుకు కలపాలి అంటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు, ప్రపంచకాన్ని బ్యాలెన్సింగ్ చేయాలి కదా, అందుకని బ్యాలెన్స్ అవుట్ చేశారన్నమాట. సో రెడ్లో ఇమాన్యుయల్, రీతు, తనుజ, కళ్యాణి, ప్రియా, పవన్, మాస్క్ మ్యాన్. బ్లూలో దివ్య, సుమను, రాము, ఫ్లోరా, భరణి, శ్రీజ అండ్ సంజన గారు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను మాట్లాడేటప్పుడు ఆ కంటెస్టెంట్స్ని, అంటే ఇప్పుడు సినిమా వాళ్ళు ఎట్లా మనం ఓన్ చేసుకుంటామో కంటెస్టెంట్స్ని కూడా మనం ఓన్ చేసుకుంటుంటాం గోయింగ్ ఫార్వర్డ్. సో ఆ గారు అన్నది ఒక్కోసారి మిస్ అవుతుంది. ఇట్ డజంట్ మీన్ వాళ్ళ మీద మనకి రెస్పెక్ట్ లేదని. ఒకసారి మీరు గమనిస్తే నాకన్నా చిన్నవాళ్ళైనా గారు అని వచ్చేస్తుంది, ఒక్కోసారి ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. అది డిస్రెస్పెక్ట్ చేసినట్టు కాదు, మీరు అది అర్థం చేసుకోండి. చిన్న చిన్న వాటిని పాయింట్అవుట్ చేయకపోవడం మంచిది. ఇప్పుడు మళ్ళీ నేను ఇలా చెప్తున్నానని చెప్పి నేను ఎవరు పాయింట్అవుట్ చేశారని కాదు, మీకు తెలియకుండా కొన్ని పాయింట్అవుట్స్ జరుగుతూ ఉంటాయి కొన్ని చోట్ల. నన్ను ప్రత్యేకంగా స్టోరీలో ట్యాగ్ చేయటం, చిన్న చిన్న పేజెస్ ఏదైనా కొన్ని పేజెస్, లేదంటే నాకు మెసేజ్ చేయటం ఇక్కడ గారు మిస్ అవుతున్నారని చెప్పి. సో అది అంతే చెప్తే ఇంకా డిస్రెస్పెక్ట్ కాదు. సినిమాలో మనం ఎట్లా అనుకుంటాం అలా అనమాట. గెస్ ద సాంగ్ అని చెప్పి ఒకటి ఫస్ట్ ఒక టాస్క్ నడిపించారు. ఇవన్నీ నేను ఫన్ టాస్క్ అంటే అందరూ అనుకుంటున్నాం కదా సండే అంటే ఫన్ డే అని చెప్పి, ఫన్ టాస్క్లే. నిన్న వచ్చిన భయంకరమైన అప్డేట్స్తో నేను అనుకున్నానంటే అబ్బో ఘోరంగా చెప్పి చేశారు ఏంటి అనుకున్నా, కానీ ఏం చెప్పకుండా చేశారు. అందుకని వాళ్ళు కూడా ఒక ఫన్నీగానే విధంగా ఆడారన్నమాట, అంత సీరియస్ గేమ్ ఆలోచించాల. సో ఇక్కడ ఇద్దరిద్దరిని కలిపి డ్యాన్సులు చేయించడం, ఇంకా యంగామా ఇవన్నీ మీకు తెలిసిందిగా, గెస్ ద సాంగ్, డ్యాన్స్. ఇక్కడ ఇమాన్యుయల్ టీం గెలుస్తారు, రెడ్ టీం గెలిచిద్ది. సో ఎవరికి గిఫ్ట్ ఇస్తావు, ఒక గిఫ్ట్ ఇవ్వచ్చు అనగానే రీతుకి ఇస్తాను అని అంటాడు అనమాట. రీతు వాళ్ళ ఇంటి నుంచి ఏం వస్తుంది నీకు అని చెప్పి, ఇవన్నీ మనకు తెలిసిన ఇంటి నుంచి అంటే వారంలో మిస్ అయినవి వీకెండ్లో ఇస్తారా అని చెప్పి, ఎవరికొకరు దొరికితే ఏదో ఒకటి అని చెప్పి. ఆడియో మెసేజ్ రీతుకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. తన గేమ్ మారిద్దా మారదా అసలు దీని మీద ఒక అనాలిసిస్ చేద్దాం అనుకున్నాం మధ్యాహ్నం. ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ ఇప్పుడు మారబోతుంది కొద్దిగా, ఎందుకంటే వాళ్ళు షిఫ్ట్ అవబోతున్నారు. నెక్స్ట్ రీతు గేమ్ మారిద్దా, కళ్యాణ్ గేమ్ మారిద్దా అని చెప్పి. బట్ అసలు ఇంకా టైం కుదరలేదు. నా ఫోన్ విషయం కూడా బయటికి వెళ్ళి కొత్త ఫోన్ కొనడానికి వెళ్ళా, బట్ అలా జరిగిపోయింది. ఇంకా సరే అమ్మ వాళ్ళ మమ్మీ మాట్లాడారు అనమాట వాయిస్ నోట్. సో లైవ్ కంటిన్యూగా చూస్తున్నానని చెప్పారు. ఇందులో కొన్ని హింట్లు ఇచ్చారు ఆవిడకి, అవి మెయిన్ అనమాట. ప్రతి విషయంలో గట్టిగా ఆడుతున్నావు తెలుసు, ఎన్నో విషయాల్లో గట్టిగా నిలబడ్డావు, నీ గేమ్ నీ కోసం ఆడుకోను అన్న. సో అంటే వాళ్ళ మమ్మీ ఉద్దేశం నీ గేమ్ నీ కోసం ఆడటం లేదు, వేరే వాళ్ళ కోసం ఆడుతున్నావు, అది చూసుకో అని చెప్పినట్టు అనమాట. ఎవరి కోసం కాదు, నాన్న కోరిక నువ్వు టాప్ 5 ఉండాలని. అది తెలిసి రీతు వాళ్ళ ఫాదర్ లేరనుకుంటా, ఎక్కడో చూసినట్టు గుర్తుంది, సడన్గా వచ్చింది నాకు మైండ్లోకి. ఐఎమ్ సారీ అది ఒకవేళ రాంగ్ అయితే మాత్రం. ఎవరి కోసమో కాదు, నాన్న కోరిక కూడా టాప్ 5లో ఉండటం, నాన్న కోరిక నా కోరిక తీర్చు అని చెప్పారు. దాని తర్వాత మంచి పొజిషన్లో ఉంటావు అని చెప్పి నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నాన్న అని చెప్పి ఆవిడ మీద తన ఆశల్ని వాళ్ళ మమ్మీ వివరించారనమాట. సో ఆ విషయంలో నేను చాలా బాధపడుతున్నా, దేని గురించి అంటున్నానో అర్థం చేసుకో, గట్టిగా ఆడు. ఇంకా ఆ విషయం అంటే ఆ విషయమే, ఆ విషయం కోసం ఆవిడ బాధపడుతున్నాను, అలా ఆడకు, దానివల్ల నీ గేమ్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి చాలా అంటే చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. వీళ్ళు వింటారా అంటే నాకైతే మాత్రం వినరు అనిపిస్తుంది. ఎందుకంటే లాజికల్గా ఆలోచిస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు వరకు మనం చేసింది నటన అయిపోద్దేమో అని చెప్పి. బట్ తినేమంటే రీతుకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, తిను కాంటెంట్ కోసం చేస్తున్నాడు అనే టాపిక్ వచ్చినప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని, సరే అంటే మనసులో ఉంటుంది బ్రేక్ చేస్తే బాగుంటుందా, బ్రేక్ చేయకపోతే బాగుంటుందా అని చెప్పి. ఒకవేళ బ్రేక్ చేయాలనుకుంటే దాన్ని అడ్డం పెట్టుకొని బ్రేక్ చేయటం లేదు, నాది జెన్యూన్ అనుకున్నప్పుడు దాని మీద స్టాండ్ అయ్యి ఉంటున్నాం. సో ఆ అమ్మాయి నాకు తెలిసి అది జెన్యూన్ అనే స్టాండ్ అయ్యి ఉంటుంది అనుకున్నా. ఇది లాస్ట్ సీజన్ కూడా మనం చూసాము, ఈ సీజన్ కూడా చూస్తున్నాం. దీన్ని నేను ఇది జెన్యూన్ కాదు, జెన్యూన్ అని చెప్పి నేను చెప్పలేను. సో అది మనం అంటే నేను 100% స్ట్రాంగ్గా ఉన్నది అంటే అది రాంగ్ అయినా నాకు రైట్ అనిపిస్తే నేను రైట్ అని చెప్తా, అది రైట్ అయినా నాకు రాంగ్ అనిపిస్తే రాంగ్ అని చెప్తా. ఇది మాత్రం నేను రెండు వైపులా చెప్పలేను ప్రెజెంట్, అది గేమ్ కోసం చేస్తున్నారు అని చెప్పి. సో ఇంకా వాళ్ళ రియల్ ఎమోషన్ అనుకోవటమే అని అనుకుంటున్నాను నేను. అయితే వాళ్ళిద్దరి మధ్య శ్రీజ పవన్ మధ్య జరిగిన కాన్వర్సేషన్ చెప్తా, అరౌండ్ 10 days బ్యాక్ జరిగినట్టుంది అది. సరే రీతుని పుష్ చేస్తున్నారు మీరు గమనిస్తే, అలాగే రీతు మిస్టేక్స్ కూడా ఎక్కువ హైలైట్ చేయట్లా. ఈ పతివ్రత శిరోమణి అంటాం, ఏదైనా కావాలంటే అవన్నీ చేయొచ్చు. ఎందుకు రీతుని పుష్ చేస్తున్నారు పద్దాగా? నాగార్జున గారు కానీ ఎవరిగా నాగార్జున అంటారు ఏమంటున్నారో అర్థమైందా? సో చూసుకొని అని చెప్తున్నారు. ఎందుకు పుష్ చేస్తున్నారంటే బిగ్ బాస్ టీము రీతులో వాళ్ళకి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ కనిపించింది. ఎవరైనా సరే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక బిజినెస్ నడుపుతున్నాం అనుకోండి, ఎవరైతే బాగా చేస్తూ ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సంథింగ్ సిమిలర్గా అంటే మన దగ్గర పనిచేసే వాళ్ళని బాగా చేస్తుంటే సంథింగ్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తాం. ఈవెన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వాళ్ళు హైక్లు ఇస్తాం వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి. ఇక్కడ కూడా అంతే, వాళ్ళు కూడా బిగ్ బాస్ టీం ఏంటంటే బిగ్ బాస్ గేమ్ ఆడుతున్నారు, ఎవరైతే బాగా ఆడుతున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చూస్తారు, వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలని చూస్తారు, వాళ్ళని లేపడానికి చూస్తారు, లేదంటే వాళ్ళకి ఆడియన్స్ సింపతి ఏదో ఒకటి వాళ్ళని హైలైట్ చేయడానికి చూస్తారు. సిమిలర్గా వాళ్ళు కూడా రీతు వాళ్ళకి స్ట్రాంగ్గా కనిపించింది. స్టాండ్ తీసుకునే వైజ్ అవ్వచ్చు, లేదంటే తన బలంలో ఇచ్చి అక్కడ ఉన్న అమ్మాయిల కన్నా మాత్రం నాకు బలంగా కనిపిస్తుంది. అన్ని విధాలుగా చూస్తే ఆవిడ కొంచెం బాగున్నారు కాబట్టి వాళ్ళ గేమ్కి ఉపయోగపడతారని అనిపిస్తారు కాబట్టి. సో ఆవిడకి ఇన్పుట్స్ ఇస్తున్నారు. అవి ఎలా తీసుకుంటారు, వాటి ద్వారా గేమ్ ఎలా మార్చుకుంటారు,
ఎటువైపు నడిపిస్తారన్నది రీతు ఇష్టం. బట్ బిగ్ బాస్ టీంలో ఒక ఇంపార్టెన్స్ అయితే ఆవిడ క్రియేట్ చేసుకున్నారు అనిపించింది. గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఆవిడకి మంచిగా ఇన్పుట్స్ కానీ లేదంటే ఆవిడకి ఒక ఇంపార్టెన్స్ కానీ ఇచ్చే అవకాశం చాలా ఉంది. అందుకనే అన్ని ఇన్పుట్స్ ఇస్తూ రీతుని సేవ్ చేశారనమాట ఫస్ట్. నెక్స్ట్ ఆస్క్ బిగ్ బాస్. ఈసారి కొత్తగా క్వశ్చన్ అడిగేసాం వాళ్ళు ఆన్సర్ చెప్పేసాం అంటే కాదు, ఆడియన్స్ ఇక్కడ నుంచి ఓటింగ్ చేస్తారు. ఇక నాగార్జున ఏమంటారంటే మీరు చెప్పిన ఆన్సర్ జెన్యూన్ అయితే ఇక్కడ ఆడియన్స్ ఎస్ అంటారు లేదంటే నో అంటారు. కాకపోతే మీరు గమనిస్తే అక్కడ కంటెస్టెంట్స్ వాళ్ళు ఇచ్చే ఆన్సర్ కాదు, వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఎవరైనా తెలియదు, కానీ ఎవరైతే కంటెస్టెంట్ నుంచి ఉన్నారో వాళ్ళు పాజిటివ్ నెగిటివ్ వాళ్ళ మీద ఆడియన్స్కి ఏ అభిప్రాయం ఉంది దాన్ని నొక్కారు. వాళ్ళు చెప్పిన ఆన్సర్ కోసం నొక్కలేదు వాళ్ళు. నాకైతే అది క్రిస్టల్గా అనిపించింది. ఎవరికైతే బయట పాజిటివిటీగా ఉందో లేదంటే అక్కడ ఉన్న ఆడియన్స్లో పాజిటివ్ ఉన్నారో వాళ్ళు ఎస్ అని కొట్టారు, లేదంటే నో అని కొట్టారు. అంతే చెప్తే వాళ్ళ ఆన్సర్ ఎలా ఉంది, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారా, క్వశ్చన్కి తగ్గ ఆన్సర్ ఇచ్చారా ఇవ్వలేదా అదేం పట్టించుకున్నట్టు నాకైతే అనిపించలేదు, నా ఒపీనియన్. సో ఫస్ట్ రీతుకి వచ్చింది అన్నమాట క్వశ్చన్. మీ గేమ్ కంటే ఎక్కువ కనిపించింది మీ ఏడుపు అని చెప్పి ప్రతి చిన్న ప్రాబ్లంకి ఏడుస్తారు, ఈ ఏడవడం అనేది ఒక స్ట్రాటజీనా అని చెప్పి అడిగారు అనమాట. మీ గేమ్ కన్నా డెమోన్ పవన్ గేమ్ కోసమే మీరు ఎక్కువ ఆడుతున్నారు, సో ఏంది ఇది అని క్వశ్చన్ చేస్తే ఈ రీతి ఏమంటుందంటే నేను ఎక్కడైనా బయటైనా సరే ఎక్కడైనా ఈజీగా ఎమోషనల్ అయిపోతా, ఏడవటం ఒక స్ట్రాటజీ కాదు, నాకు ఏదైనా సరే జెన్యూన్ ఎమోషన్ అది, సో దాన్ని ఒక స్ట్రాటజీగా పెట్టుకోలేదని చెప్పారు. బట్ మెజారిటీ ప్లేసెస్లో ఆవిడ ఏడుస్తుంటే అది నాకైతే జెన్యూన్గా అనిపించట్లా. కొన్ని చోట్ల అనిపిస్తుంది, మనకి టాస్క్ అయిపోయిన తర్వాత చాలా జెన్యూన్గా అనిపించింది. బట్ కొన్ని చోట్ల మన నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఆవిడ ఏదైతే ఏడ్చారో నాకు అది జెన్యూన్గా అనిపించలే, నాకైతే మహానటి పర్ఫార్మెన్స్ లాగా అనిపించింది. సో అలాగా వేరియేషన్స్ చూపిస్తున్నారు, అందుకోసం చెప్పి ఈ క్వశ్చన్ వచ్చింది. బట్ ఆవిడ ఏంటంటే జెన్యూన్ ఎమోషన్ ఎక్కడ చూపించనంటారు. ఇంకా డెమోన్ కోసం మాట్లాడితే తన కోసం ఆడుతున్నది ఐ డోంట్ అగ్రీ అన్నారన్నమాట. ప్యూర్ ఎఫెక్షన్ ఉంది, ఫ్రెండ్లీ బాండ్ ఉంది అన్నట్టు చెప్పారు. దీనికోసం ఆడియన్స్ ఏంటంటే 65% ఆడియన్స్ నో అన్నారు. సో 65% ఆడియన్స్ రీతుకి అగెనిస్ట్గా ఉన్నారు. అందుకనే రీతు ఓటింగ్ చాలా కిందకు ఉంది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రీతు బాటంలో ఉందని, బాటమ్ 2 or 3 వాళ్ళ ముగ్గురికి పెద్ద డిఫరెన్స్ లేదని చెప్పి కళ్యాణ్కి ప్రియాకి రీతుకి అయితే పెద్ద డిఫరెన్స్ లేదని తెలిసింది. సో రీతు దాన్ని ఎలా ఆడియన్స్ ప్రేమను పొందిద్ది అన్నది ఇంకా చూడాలి, గోయింగ్ ఫార్వర్డ్ ఏం చేస్తారు ఏంటి అని చెప్పి. ఇప్పుడు పవన్తో మీరే చెప్పండి నాకు ఈ విషయం. ఇప్పుడు పవన్తో మళ్ళీ మామూలుగా ఉంటే మనం ఎలా ట్రీట్ చేస్తాం, మామూలుగా లేకుండా మళ్ళీ విడగొట్టుకుంటే అది మీరు దేన్ని యాక్సెప్ట్ చేస్తారు? రెండిట్లో పవన్తో మామూలుగా ఉండాలనుకుంటారా, లేదంటే విడిపోయి తన సింగిల్గా ఎలా అంటే తనతో అంటే మరీ మాట్లాడటం అని కాదు, కానీ ఏదైతే ఇప్పుడు మా క్లోజ్నెస్ పెరుగుతుందో ఆ క్లోజ్నెస్ ఇంకా అలా ఉండాలా, లేదంటే పెరగాలంటారా, లేదంటే విడిపోయి కొంచెం దూరం మెయింటైన్ చేయాలంటారా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి విషయం మీద. సో సుమనాన్నకి ఎవరు రాశారు? వారేశారు, ఉరుములా వస్తావు మబ్బులా మాయమైపోతావు. అది నాకు క్వశ్చన్ అడిగినట్లేదు, ఎవరో వాళ్ళ భావాలని ప్రేమగా ఎక్స్ప్రెస్ చేసినట్టు అనిపించింది. ఉరుములా వస్తావు మబ్బులా మాయమైపోతావు, ఎక్కడరా నువ్వు నా చిన్ని కన్నా అన్నట్టు అనిపించింది నాకైతే. వాళ్ళు నాగార్జున చదవటాలు చదివినా నేను రాసుకున్న తర్వాత మళ్ళీ చూసుకున్నప్పుడు ఏంది ఇది కవిత్వంలో ఉందని అనిపించింది. ఏంటి అలా రాసుకున్నాను కంపెనీస్ ఫీల్ అయ్యి. ఏమో మాటల్లో ఉన్న పంచ్ గేమ్లో ఉండటం లేదు. అంటే సుమన్ బెటర్ అవుతున్నా, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ బెటర్ అయ్యా, సెకండ్ వీక్ థర్డ్ వీక్ బెటర్ అయ్యా, సో ఎఫెక్ట్స్ అన్నీ పెడుతున్నా ఇంకా పెడతా అని చెప్పారు అంటే నాగార్జున గారు. వీక్కి బెటర్ అవుతున్నావంటే ఆడియన్స్ నువ్వు వీక్గా కనిపిస్తావు అంటే, లేదు సార్ నేను ఈ వీక్ చూడండి 100% ఇస్తాను అయ్యి అన్నారు. ఆడియన్స్ నుంచి 81% వచ్చింది. ఇది సుమన్ అన్న ఇచ్చిన ఆన్సర్ కాదు, సుమన్ అన్నకి ఆడియన్స్లో ఉన్న ప్రేమ. సో చాలామంది స్టార్టింగ్లో సుమన్ అన్నకి మేము చిన్నప్పటి నుంచి ఫ్యాన్స్, ఆ కామెడీ ఇష్టం అది అంటే నీకు కొద్దిగా అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన అతనే కదా, నాకు అంత అంటే నాకు ఉంది ఇష్టం ఉంది, కానీ మరి గేమ్ని దాటి అంత ఇష్టం అంటే మేబీ నేను రివ్యూ రావటం వల్ల న్యూట్రల్ పర్స్పెక్టివ్ వల్ల, కానీ ఏదో నాకు సిద్ధుని చూస్తే కూడా అనిపించింది ఆయన కామెడీ ఇష్టం అది అని చెప్పి అంటే ఓకే ఉన్నారు గట్టిగానే ఉన్నారు. సో అన్న గట్టిగా ఆడితే ఇంకా గట్టిగా సపోర్ట్ చేస్తారు. ఆయన ఆడాలి, మాట్లాడాలి, స్టాండ్ తీసుకోవాలి, 3 జరగాలి, అది ముఖ్యం. ఆట గెలవటం కాదు, ఆటలో ఎఫర్ట్స్ కనిపించాలి, స్టాండ్ కనిపించాలి, మాటలు కనిపించాలి. లెట్స్ సీ ఏం చేస్తారేంటో. నువ్వు జెన్యూన్ 81% అనుకున్నారు, సో నమ్మకాన్ని వమ్ము చేయకు అని చెప్పారు. నాగార్జున గారు కూడా మీరు కొంచెం చూసుకుంటూ ఉంటే సుమన్ గారిని కొద్దిగా పుష్ చేస్తూ ఉంటారు, అదే బిగ్ బాస్ టీమే. ఎందుకంటే ఆయనకి ఆడియన్స్లో మంచి వ్యూవర్షిప్ ఉంది, ఆయన కనిపిస్తే చూడాలనుకున్న ఆడియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో ఆయన ఆడితే ఆయన కనిపిస్తాడు, ఆడకుండా పద్దా గేయలేరుగా బొమ్మ కదా. అందరూ జస్ట్ మన హీరోలాగా ఒక బొమ్మ ఉంటే చాలు, అన్న మా హీరో నడిచొస్తే చాలు సినిమాకి వెళ్ళిపోతాం అన్నట్టు ఉండదు కదా అలా. నెక్స్ట్ హరీష్, ప్రతి సీజన్ మీరు అన్ని సీజన్లు చూశారు, ప్రతి సీజన్ నుంచి కొంత డైలాగ్స్ యాక్షన్ కాపీ కొడుతున్నారని చెప్పి ఇది ఎవరు రాశారో కానీ ఎవరు పెట్టారో కానీ ఐ థింక్ దే ఆల్సో కెన్ స్టార్ట్ ఎ ఛానల్ అనిపించింది. మంచి అబ్జర్వేషన్. కొన్నిసార్లు చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది. కొన్ని తెలుగే కాదు, కొన్ని హిందీలో కూడా కనిపిస్తూ ఉంటాయి యాక్షన్స్. నేను చెప్పిన తర్వాత ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఉంది, మ్యాటర్ ఉంది, ఆ యాంగిల్లో కనబడతా ఉంది. సో కొన్ని సీన్స్ చేయటం కానీ కొన్ని మాటలు కానీ ఉంది.
సో మీ ఇండివిజువాలిటీ ఎక్కడని అడిగారు అనమాట. ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు, నెక్స్ట్ మూమెంట్కి నేను ఆ ఇంటెన్షన్ తనలేదని చెప్పి మళ్ళీ దాన్ని సారీ చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో ఇంటెన్షన్ లేకుండా అయితే ఏది రాదని నమ్ముతాం, మా ఫీలింగ్ అదని చెప్పి మీరు ఏమైనా స్ప్లిట్ పర్సనాలిటీ అని అడిగారు. ఇది మాత్రం నాకు ఉంది, ఏమైనా స్ప్లిట్ పర్సనాలిటీ ఉందా లేదంటే అది ఉండదు, కావాలని అలా యాక్ట్ చేస్తూ ఉండొచ్చు డిఫరెంట్గా అని చెప్పి. హరీష్ ఇది నా ఇండివిజువల్ పర్సనాలిటీ, నేను చూశాను అన్ని సీజన్స్ అన్నది నిజమే, కానీ ఇది నా ఇండివిజువల్ పర్సనాలిటీ. స్టేట్మెంట్స్ అంటారా, భాష అలా ఉండొచ్చు కానీ భావం మాత్రం ప్యూర్గా ఉంటుందని. బట్ ఎవ్రీ టైం ఒక 2 సార్లు ఓకే, బట్ ప్రతిసారి అది రిపీట్ అవుతూ ఉంటే భాషకే కాదు భావానికి కూడా ప్రాముఖ్యత తగ్గిపోద్ది. భాష ఎలా ఉంటుందో భావం కూడా అలాగే రిఫ్లెక్ట్ అయిపోతుంది. భావాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు ఇంకా. సో దానికోసం అడిగితే అగైన్ దీనికోసం జడ్జ్ చేయలేదు, ఆయన జడ్జిమెంట్ అది. 74% జెన్యున్ అనుకోవటం లేదు, ఇంకా నీకు చాలా స్కోప్ ఉంది ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అని చెప్పి. సో హరీష్ గారిది కూడా గ్రాఫ్ పెద్దగా లేదు, డౌన్గానే ఉంది అని అర్థం చేసుకోవాలి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే కంపారిటివ్లీ అక్కడ ఉన్న కామనర్స్ అందరితో కంపేర్ చేసుకుంటే ఒక మెట్టెక్కులో ఉన్నారు, వీళ్ళకన్నా ఈయన బెటర్, వీళ్ళకన్నా వీళ్ళు బెటర్ అన్నట్టుంది. అది సంగతి. అది ఒక సర్వైవల్కి దారి చేస్తుంది. ఇవన్నీ వీళ్ళకి తెలుసా, కళ్యాణ్కి కానీ, హరీష్ గారికి కానీ, శుభన్ శెట్టి అన్నకు కానీ, ఈవెన్ ఫ్లోరా గారికి కానీ, వీళ్ళందరూ నాకెందుకు ఎక్కడో నక్కతొక్క తొక్కొచ్చారు అనిపిస్తూ ఉంటుంది. లేదంటే వీళ్ళు చేసిన పాజిటివ్స్ వల్ల, మంచి గేమ్ ఆడటం వల్ల సర్వైవ్ అవటంలా. మేబీ సుమనన్ను తీసేస్తే కొద్దిగా ఏదో ఒకటి మంచి ఎక్కడో చోట మాటం, కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఏదో ఒకటి కనిపిస్తుంది. మిగతా వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళు వెళ్ళిపోతుంటే వీళ్ళు సర్వైవ్ అవుతున్నారు, కృష్ణగిరి చెప్తున్నారు. అదర్వైజ్ వాళ్ళన్న తప్పులు చెప్పితే వీళ్ళందరూ డేంజర్ జోన్లో ఉండేవాళ్ళు. అగ్రీ చేస్తారా? జస్ట్ వేరే వాళ్ళ తప్పులు మనల్ని కాపాడుతున్నాయి. సో ఆ టైంని యూటిలైజ్ చేసుకొని మనం ఇంకా ముందుకెళ్ళాలి. మనకన్నా వాళ్ళు ఎక్కువ తప్పులు చేశారు, ఆడియన్స్లో వాళ్ళు కొంచెం కోపం ఉంది కాబట్టి వాళ్ళని ఇచ్చేస్తా ఉన్నారు, ఎలిమినేట్ చేస్తూ ఉన్నారు. ఆ టైంని యూటిలైజ్ చేసుకొని వీళ్ళు గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈరోజు బెస్ట్ ఎగ్జాంపుల్ కళ్యాణ్కి ఒక ఐ ఓపెనర్ చూద్దాం, అక్కడ వచ్చి నా టైం వచ్చినప్పుడు మాట్లాడతారండి. నెక్స్ట్ శ్రీజ, మిమ్మల్ని ఓటు వేసి బిగ్ బాస్ హౌస్లోకి పంపింది గొడవలు వేసుకోవడానిక? మీరు ప్రియా, ఎక్కడికి శ్రీజ క్వశ్చన్ వస్తే ప్రియాకి వస్తుంది ఖచ్చితంగా. మీరు ప్రియా మీ అందరి మీద నోరేసుకొని పడిపోతారు. ఎంటర్టైన్మెంట్ అంటే గొడవలు కాదు, మరీ గొడవలు కాకుండా అసలైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ ఓట్స్ ద్వారా శ్రీజ అలా మీరు ఓట్లు వేసినా కూడా నవదీప్ అన్న తీసుకొచ్చి శ్రీజన్ లోపల తీసుకెళ్ళాడు. అదొక ప్లాన్, అదొక ఇది అంతే, అదొక స్టంట్. ఎనీవే, సో శ్రీజ ఏమంటారంటే, గొడవ అయితే వెనకాల మాట్లాడను, నేను అక్కడే మాట్లాడతాను. బట్ ఏంటంటే కొన్ని గొడవల్లో మనం మాట్లాడాల్సిన నెసిటీ లేదని తనకు అర్థమైందనమాట. సో ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమైంది. అందుకే నేను కొంచెం తగ్గించుకున్నాను, మ్యాక్సిమం తగ్గించేశాను. ఇంకా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉండేలా చూసుకుంటాను, థ్యాంక్స్ ఫర్ ద ఫీడ్బ్యాక్ అని చెప్పి ఆవిడ ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేశారు. ఆడియన్స్ 74% ఆడియన్స్ నమ్మటం లేదు. మామూలుగా అయితే ఈ ఆన్సర్ జెన్యున్గా అనిపించింది నాకు. ఆవిడ తగ్గించుకున్నారు, గొడవలు లేవు, తగ్గారు వెనక్కి కనిపిస్తుంది. కానీ అక్కడ ఆడియన్స్ మామూలుగా దీన్ని జడ్జి చేయాలి కదా, ఆన్సర్ని జడ్జి చేయాలి. అక్కడ శ్రీజానే జడ్జి చేస్తున్నారు. సో శ్రీజ ఇంకా 74% ఆడియన్స్కి ఎక్కలేదు. చిన్న శాంపుల్ బట్ ఇంపార్టెంట్ శాంపుల్. ఇక్కడ ఇంకోటి, శ్రీజ డ్రెస్ కోసం ఎందుకు బ్రో శ్రీజకి అంత పనిష్మెంట్ ఇచ్చారు, ఇక్కడ చాలా జరుగుతున్నాయి కదా, ఎందుకు పనిష్మెంట్ ఇవ్వలేదు అంటే నాకేమనిపించింది అంటే కావాలని ఇచ్చారనిపించింది. ఒకటి శ్రీజలో మార్పు వచ్చింది, శ్రీజ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ కంటెస్టెంట్. ఆ డ్రెస్తో కనిపిస్తే జనాలకి ఒక సింపతి అనేది వస్తుంది అనుకున్నాను. కావాలని గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేశారు. మనం అనుకుంటాం కదా కావాలని చేశారు కానీ అలాంటిదే. సో టార్గెట్ చేసి రేపుతారు. అట్లీస్ట్ కొంచెం ముందుకి కామనర్స్ మరి వచ్చినట్టు వెళ్ళిపోకుండా, నెక్స్ట్ లైన్లో ఉన్నది వీళ్ళే, ఇంకా వెళ్ళిపోకుండా వాళ్ళు కొంచెం వస్తే వాళ్ళు ముందుకెళ్తారు అని చెప్పి అంతే. నెక్స్ట్ కళ్యాణ్, అగ్ని పరీక్ష తర్వాత గేమ్ ఒక లెవెల్కి రీచ్ అయ్యిద్ది అని ఎక్స్పెక్ట్ చేశాము, కానీ అదేం కనిపించడం లేదు. వై అమ్మాయిల చుట్టూ కనిపిస్తున్నారు ఎందుకు? మీ గేమ్ ఎప్పుడు ఆడతారు, అసలు గేమ్ ఆడుతున్నారా లేదా అని అడిగారు అనమాట. క్వశ్చన్ కూడా మంచిగా, నిజంగానే వాళ్ళు రాశారా, బిగ్ బాస్ టీమే రాసిందా అంటే దట్ ఐ డోంట్ నో. రాసుంటారు, మన ఆడియన్స్ ఎంతకన్నా గట్టిగా రాసుంటారు, వాళ్ళు దాన్ని రీఫ్రేమ్ చేసి ఉంటారు అని నేను అనుకుంటున్నా. లేదంటే వాళ్ళ పేర్లు వేసి ట్విట్టర్లో వచ్చినవో ఎక్కడ వచ్చినవో అన్నట్టు చూపించేవాళ్ళు కదా. కళ్యాణ్, నాకే అనిపిస్తున్నాను, నాకు ఏంటి అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నాను అనగానే కాదు సార్, అలా కాదు సార్, అక్కడ పెట్టిన స్టాండర్డ్స్ ఇక్కడ పెట్టలేకపోతున్నానని చెప్పి, అంటే అక్కడ పెట్టిన ఎఫర్ట్స్ మెయింటైన్ చేసిన స్టాండర్డ్స్ ఇక్కడ చేయలేకపోతున్నానని చెప్పి. ఆపర్చునిటీ రాలేదు, వచ్చిన ఒకదాన్ని కూడా నేను మిస్ చేసుకున్నాను. అమ్మాయిలంటే ఈ జనరేషన్లో వాళ్ళు సార్, నా జనరేషన్ వాళ్ళే, సో ముందు తెలుసు కాబట్టి వీళ్ళతో ఉన్నానని. ముందు తెలిసిన వాళ్ళతోనే ఉండటం లేదు రాజాన్, మీరు పక్కన తనూజ గారితో కూడా ట్రై చేస్తూ ఉన్నారు, అది రాంగ్ అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ది డే ఒక రియలైజేషన్ వచ్చింది అనుకుందాం, ముందుకు వెళ్తారనుకున్నాం. ఇప్పటికీ చాలామంది కళ్యాణ్ అంటూ ఉన్నారు కామనర్స్లో ఉన్న వాళ్ళలో కళ్యాణ్ కొంచెం బెటర్, రాంగ్గా పోర్ట్రే అవుతుంది అది అని చెప్పి అనుకుంటా ఉన్నారు. అది రాంగ్. అది వాళ్ళ నమ్మకాన్ని నిలబెడతా ఇంకా గేమ్ ఆడి ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన పరిస్థితులు ఏంటన్నది ఆయనకి బాగా తెలుసు. ఏజ్ చిన్నదే, నేను అగ్రీ చేస్తాను. బట్ మెచ్యూరిటీ అగ్ని పరీక్షలు నాకు ఎక్కువ కనిపించింది, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. అంటే టాస్క్ వైజ్ కనిపించింది. ఇక్కడ ఆ ఏజ్ తగ్గట్టే రిఫ్లెక్షన్ వస్తున్నట్టే. సో మనం ఊహించుకున్న మెచ్యూరిటీ
రాంగ్ ఏమో అన్న భావనలో ఉంది, ఎక్కువ ఊహించుకున్నామేమో, అది రాంగ్ ఏమో, సో ఆ ఏజ్కి తగ్గట్టే తను ఉన్నాడేమో అన్న భావనలోకి వస్తాం. ఆ ఏజ్ తగ్గట్టు తను ఉంటే ఈ గేమ్లో ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వలేరు. బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవ్వాలంటే ఏజ్ అని కాదు కానీ మెచ్యూరిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. బాగా మెచ్యూరిటీ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు సర్వైవ్, అందుకని ఏజ్ ఎక్కువ తక్కువ అని కాదు, మెచ్యూరిటీ ఉండాలి. కానీ మనం మెచ్యూరిటీ ఎక్కువ అనుకున్నామేమో నాకు అనిపిస్తుంది. ఏజ్తో కూడా కొద్దిగా సంబంధం ఎందుకు ఉంటుందో చెప్తాను చూడండి. మళ్ళీ మీరు ఏజ్ వల్ల మెచ్యూరిటీ వస్తారా అంటే ఏజ్ వల్ల అని కాదు, మన జీవితంలో అనుభవించే చాలా కష్టాలు సుఖాలు వల్ల మన మెచ్యూరిటీ వస్తుందని నేను నమ్ముతాను. ఇప్పుడు 19 ఏళ్ళు 20 ఏళ్ళు కుర్రాడు చిన్నప్పటి నుంచి పేపర్లు, పాల ప్యాకెట్లు, రోడ్డు మీద కాయలు గీలు అమ్మి పెరిగాడు అనుకోండి, వాడికి ఉండే మెచ్యూరిటీ 30 ఏళ్ళ వాళ్ళకి కూడా ఉండదు. చిన్నప్పటి నుంచి ఒకడు పూల పాను మీద పెరిగి బాన్ మీద సిల్వర్ స్పూన్ అన్నట్టు చక్కగా తిరుగుతూ ఉంటే వాడికి 30 ఏళ్ళు కూడా మెచ్యూరిటీ రాదు, వాడికి ఏం అర్థం కాదు ప్రపంచం ఏంటన్నది. అది డిఫరెన్స్. సో నేను అనుకోవటం ఏంటంటే 23 ఏళ్ళకే కళ్యాణ్ కష్టాలు చూశాడని నేను అనుకుంటున్నా. సో ఆ మెచ్యూరిటీతో గేమ్ ఆడాలని నేను అనుకుంటున్నా. లెట్స్ సీ, ఇది ఒక ఫైనల్ వార్నింగ్ బెల్ ఆడియన్స్ నుంచి, దానికి అర్థమైందని అనుకుంటున్నా. ఆడియన్స్ 58% నో చెప్పారు, 42% ఇంకా నమ్ముతున్నారు. బెటర్ దాన్ అదర్ కామర్స్ వాళ్ళతో పోల్చుకుంటే నీకు చాలా బెటర్ రిజల్ట్ వచ్చింది. ఇంకా 50-50గా ఉంది చెప్పాలంటే. ఈ 50-50ని పాజిటివ్గా 80-20 చేసుకుంటాడా, నెగిటివ్గా 80-20 చేసుకుంటాడా అన్నది కళ్యాణ్ చేతిలోనే ఉంది, ఇది మన అందరి చేతిలో లేదు. నాగార్జున గారు అందరినీ ఓదార్చడానికి వెళ్తే నిన్ను ఓదార్చడానికి ఎవరు ఉండరు అని చెప్పి స్టేజ్ మీద మీరు వింటారు కదా సార్, ఓ మాట చెప్తారు, ఆట చేతల్లో ఉండాలి, అవతల వాళ్ళ చేతులు పట్టుకోవడంలో కాదు అని చెప్పి. సో నువ్వు అన్నెసరీగా ఆ టచింగ్ ఏదైతే ఉందో అది అన్నెసరీ దానికి వెళ్తున్నావు అని చెప్పి నేను కూడా ఒకసారి ఐడెంటిఫై చేసిన పాయింట్ ఇది. అది చాలా చోట్ల నెసిటీ లేదు, సో అది ఓవర్గా వెళ్ళిపోతున్నారు. సో అది చూసుకోవాలి, తప్పు చేస్తున్నారని నన్ను అలాంటి వాటిని జడ్జ్ చేయను కానీ, బట్ స్టిల్ అది స్క్రీన్ మీద ఫ్యామిలీకి అందరికీ అది కరెక్ట్గా అనిపిది, ఏంది ఇది అని అన్నట్టు అనిపిస్తుంది మెజారిటీ ఆడియన్స్. ఓ షిట్, వెనక్కి వెళ్ళిపోయింది ఒక సెకండ్. వెనక్కి వెళ్ళిపోయిందంటే ఏం లేదు, నేను ఒక నోట్ ప్యాడ్ మీద రాసుకొని పాయింట్స్ అన్నీ దాన్ని ల్యాప్టాప్లో ఒక మెయిల్ ఐడితో లాగిన్ ఉంటుంది, ఫోన్లో ఒక మెయిల్ ఐడితో ఉంటుంది అనమాట. ల్యాప్టాప్లో మెయిల్ ఐడితో ఫోన్కి మెయిల్ ఐడీలోకి దాన్ని పంపించుకొని అక్కడ చదువుకుంటూ ఉంటా, అంతే. అంతకుమించి ఏం లేదు, ఉంటుంది కనిపించలేదు మ్యాక్సిమం, అంతే. ఆ మెయిల్ వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ ఓపెన్ చేసి స్క్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ బర్నీ గారికి, కాంటెంట్ కోసమే మీరు రియల్ ఫేస్ ఎందుకు చూపించడం లేదు, కాంటెంట్ కోసమే చేస్తున్నారా, మీరు రియల్ ఫేస్ ఎందుకు చూపించలేదు, మీ ఒరిజినాలిటీ ఎప్పుడు బయటపడుతుంది అని చెప్పి. సో ఆయన ఒరిజినాలిటీ చూపించట్లేదు, యాక్ట్ చేస్తున్నారు అన్నట్టు చెప్తానమాట. నామినేషన్లో కానీ ఏదైనా కాన్వర్సేషన్లో కానీ ఫ్రంట్ ఫుట్లో ఎందుకు లేరు, మీ రియల్ ఎటుంది, మీ రియల్ ఏది అని చెప్పి ఆయనకి ఇది ఇంకోలాగా అర్థమైంది అనిపించింది నాకు. యాక్చువల్గా వాళ్ళు అడగాలనుకుంటుంది మీరు చాలా సేఫ్గా ఆడుతున్నారు, మీరు అంతేనా, మీ రియల్ ఇంకేమైనా ఉందా అన్నట్టు నాకు అర్థమైంది. బట్ ఆయన ఏం చెప్పారంటే, బర్నీ గారు అన్నింటికన్నా విలువైనవి చాలా ఉన్నాయి. ఆయన ఏమంటారంటే, నేను ఇలాగే నార్మల్గానే ఉంటాను, ఒకవేళ సిచ్యువేషన్ వస్తే అంటే యుద్ధమే అనివార్యమైతే ప్రత్యర్థి యుద్ధమే కోరుకుంటే గట్టిగా ఇస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రేంజ్లో అవి చెప్పారనమాట ఇది. సో గట్టిగా ఇస్తా, 100% నా యుద్ధాన్ని నేనే ఎదుర్కొంటానని చెప్పారు. నాకైతే మాత్రం స్టిల్ ఐ బిలీవ్ బర్నీ అన్న ఈజ్ ఎ సేఫ్ ప్లేయర్ అని ఐ బిలీవ్ అనమాట. సో ఎప్పుడు ఎవరిని నొప్పించకుండా తానొప్పక తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమతి అని చెప్పి పద్యం ఉంది తెలుసా మీకు, సేమ్ అలా వెళ్తున్నారు అని అనిపిస్తుంది. బట్ ఒకరోజు ఒక సిచ్యువేషన్లో ఆయన పడతారు, అప్పుడు కొంచెం క్రిటికల్గా అవుతుంది ఆయనకి దాన్ని తప్పించుకోవడం. అక్కడి నుంచి ఆడియన్స్ 58% జెన్యున్గా నమ్ముతున్నారు అన్నమాట దీన్ని. కళ్యాణ్కి బర్నీ గారికి వీళ్ళందరికీ మిడిల్లోనే ఉంది, ఆయన కూడా అర్థం అవ్వాలి. సో చాలామంది ఏమనుకున్నారంటే, కొంతమంది ఏమనుకున్నారంటే బిలీవ్ చేస్తున్నారు హౌస్లో ఎక్కడైనా అంటే బర్నీ గారు సూపర్ టాప్లో ఉంటారు, నెంబర్ 1లో ఉంటారని చెప్పి. నాకైతే ఇప్పుడు కనిపించట్లా. ఇది ఇన్ఫ్యాక్ట్ నేను అనుకునే పాయింట్ నాగార్జున గారు చెప్తాను, నువ్వు అన్నట్టే గోడ మీదే ఉంది అని చెప్పి. నేను కూడా గోడ మీద ఉంటారు, అటు ఇటు కాకుండా ఉంటారు, ఎట్టి మెజారిటీ ఉంటే అటు దూకుతూ ఉంటారు ఎప్పుడైనా సరే ఆయన అని చెప్పి సంథింగ్ సిమిలర్గా నాగార్జున గారు కూడా చెప్తున్నారు. నెక్స్ట్ ప్రియా, మానిటర్గా మీ వాయిస్ని వాల్యూ చేయాలని ఎక్స్పెక్ట్ చేసే మీరు కెప్టెన్గా వాళ్ళ వాయిస్ వినిపించేటప్పుడు మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయరు, మీ మైండ్లో మీరు మాత్రమే మాట అనుకుంటున్నారా, కెమెరాకి ఎక్కువ కనిపించాలనుకునే అనుకోవడం కోసమే అందరినీ క్వశ్చన్ చేయాల్సిన అవసరం చేట కావాలని హైలైట్ అవ్వడానికి కెమెరా ముందు వస్తున్నారని. కెప్టెన్ మాట వినని సిచ్యువేషన్ ఏదైతే ఉందో ప్రియా, ఏదైతే స్టాకిస్ట్ని పెడతాము, ఎక్స్ట్రా మానిటర్ని పెడతామని చెప్పి ఆవిడ కరెక్టే ప్రియా. అందులో నేను ఆ రోజు కూడా ప్రియాని సపోర్ట్ చేసే, ప్రియా కరెక్టే, ప్రియాని రాంగ్ అని చెప్పడానికి ఇన్ఫాక్ట్ సంజయ్ నగర్ ఆ రోజు ఆరెంజ్ కూడా అది దొంగతనం చేశారు. అక్కడ సంజయ్ నగర్దే రాంగ్ అని చెప్పారు, కావాలని ఆవిడ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి. కాకపోతే ఆవిడంత స్మార్ట్నెస్ వీళ్ళు చేయట్లేదు. వీళ్ళు ఏం చేయాలి, రివర్స్లో గేమ్ చేయాల్సింది. స్టాకిస్ట్ని పెట్టుకోండి అని చెప్పి స్టాకిస్ట్ని పెడితే దొంగతనాలు జరిగితే వాళ్ళే బాధ్యతలు అని చెప్పి వీళ్ళు దొంగతనం చేయాల్సింది. చేయలేకపోయారు. చేసినా ఏమవుతుందంటే ముందు క్యారీ అయిన ఇంప్రెషన్ వల్ల వాళ్ళు ఏం చేస్తుంది, ఇంకా అది
చాలామంది ఆడియన్స్ దాన్ని పాజిటివ్గా తీసుకోలేకపోతున్నారు. నేను నుంచొని పెట్టి లేదు ఈ యాంగిల్లో ఆలోచిస్తే ఇది పాజిటివ్ అని చెప్పినా కూడా తీసుకునే సిచ్యువేషన్ ఉంది. అది ప్రాబ్లం అయిపోతుంది. ప్రియా ఏమంటారంటే మానిటరింగ్ ఉన్నప్పుడు నా మాట వినలేదు, సో కెప్టెన్ మాట ఎందుకు వినలేదంటే ఫుడ్ దానిలో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు ఆవిడ అని చెప్పి. అంటే నీ మానిటర్ లేదని చెప్పి ఆవిడ మాట నువ్వు వినలేదా అన్నట్టు అడిగారు. సో ఆవిడ లైన్ స్టార్ట్ చేసేది రాంగ్గా స్టార్ట్ చేశారు. నాకని అడగాల్సి వచ్చింది. సో ఆవిడ ఏం చెప్తున్నారంటే కెప్టెన్ ఎక్కువగా ఫుడ్ మానిటర్ విషయంలోనే చేతులు పెట్టారు, వేరే వాటిలో చేతులు పెట్టలేదంటే ఆవిడ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి ప్రియా. వేరే చోట్ల ఇష్యూలు లేవు, ఇక్కడ ఏంటంటే ఆవిడ ఫుడ్ కాపాడుకోవాలి. ఎందుకంటే ఆవిడ కూడా ఎగ్స్ ఇవన్నీ తీశారు కాబట్టి అందరు ఇక్కడికే వస్తారు కాబట్టి ఇక్కడ గురించి ఆవిడ ఆలోచించారు. నచ్చ చెప్పాల్సిన సిచ్యువేషన్లో, అర్థం చేయాల్సిన సిచ్యువేషన్లో వాళ్ళు ఏంటంటే గొడవకి వెళ్ళిపోయారు, అంతే తేడా. ఇక్కడ చాలామంది స్మార్ట్ ఉన్నారు, నేనే స్మార్ట్ అనుకోవట్లేదని చెప్పారు అనమాట. ఆడియన్స్ 82% నువ్వు చెప్పింది నమ్మటం లేదు అన్నారు. సో 82% పీపుల్ చెప్పింది నమ్మకపోవడం కాదు, ప్రియా అంటే ఆపోజిట్ సైడ్లో ఉన్నారు. నెక్స్ట్ హరీష్ని సేవ్ చేశారు. ఇక్కడ హరీష్ని సేవ్ చేయగానే కొంచెం భయం వేసింది. హరీష్ కానీ రాము కానీ అనుకున్నారు వీళ్ళు, అందుకని. నెక్స్ట్ ట్రయాంగిల్లో స్టోరీ. ఇది నిజంగా బ్రో దరిద్రమే. అంటే మన హౌస్లో జరిగేది అక్కడ బయట సినిమాలో జరిగేది. అంటే ట్రయాంగిల్లో వచ్చేది కాన్సెప్ట్ సినిమా రావటం, అది కొత్తగా ఉన్నా ఏదైనా సరే ఆ యాంగిల్ అయితే అదే కదా, ఇక్కడ హౌస్లో జరగటం, వీళ్ళు దృష్టం అంతే. కానీ ఆమె బాగా చెప్పింది హమ్ హాప్కే కౌన్ రేంజ్లో. ఎవరు దివ్యానికి రా. సో ఫస్ట్ రీతు ఉంది సార్, రీతు దగ్గరికి కళ్యాణ్ చేరుకున్నాడు. కళ్యాణ్తో మాట్లాడటం అది ఇద్దరు ఉన్నారు. తర్వాత పవన్ రాగానే కళ్యాణ్ ఇద్దరితో క్లోజ్గా ఉన్నారని చెప్పి కళ్యాణ్ తనుజ దగ్గరికి వెళ్ళాడు. తనుజ మేడం కొద్దిగా ఉంది, మీరు ఫ్రెండ్స్ అని చెప్పండి, లేదు మామూలుగా మాట్లాడుకున్నాను చెప్పండి. అసలు అదేలేండి ఆవిడ ఉద్దేశం కూడా అదే, నేను ఎక్కడ ఉన్నానని చెప్పి. నెక్స్ట్ కళ్యాణ్ తనుజ దగ్గరికి వెళ్ళి తనుజ దగ్గర స్కోప్ లేదు. ఇది మాత్రం నిజం, తనుజ దగ్గర అంత స్కోప్ ఇవ్వలేదు. స్కోప్ ఇవ్వబడికి ఇంకా మళ్ళీ రీతి దగ్గరికి వచ్చానంటే తనుజ సార్ నేను వెళ్ళి కూర్చోనా సార్, ఎలాంటి యాంగిల్స్లో నేను నుంచోవాలనుకోవట్లేదు సార్ అని చెప్పి ఆవిడ బాధ ఆవిడది. నువ్వు కూర్చోమ్మా అన్నారు. సో మళ్ళీ ఆయన రీతి దగ్గరికి వచ్చాడు. ఆల్మోస్ట్ స్క్వేర్ అవ్వబోయేది, క్వాడ్రపుల్ అవ్వబోయేది, ట్రయాంగిల్ అయిపోయింది మళ్ళీ అనగానే అందరూ నవ్వుకుంటూ ఉన్నారు అనమాట. ఇక్కడ ఈ పాటి సంజనాకి చేయుతుంది. సంజన గారు ఎత్తి ట్విస్ట్ ఎక్కడ వచ్చిందంటే సార్ మొత్తం ఆ రోజు నామినేషన్లో భూమి కంపించింది, హౌస్ అంతా కంపించింది. ఏంటంటే శ్రీజాన్ తీసుకొచ్చి యాడ్ చేసింది. ఈయన కోసం ఆవిడ నామినేట్ అయితే ఈయనేమో రీతుని సేవ్ చేయకుండా శ్రీజాన్ సేవ్ చేశాడు సార్. ఎక్కడ ట్విస్ట్ వచ్చిందని. వాళ్ళది ఫ్రెండ్షిప్పే, వాళ్ళది యాంగిల్ ఏం లేదు, అక్కడికి అనిపించలేదు, అంత ఇదేమి కూడా లేదు. నాగార్జున గారు మీ హర్ష ఎలా ఊహించుకున్నాడో మా హౌస్లో వాళ్ళు కూడా ఇలా చాలా చాలా ఊహించుకుంటున్నారు అనగానే కళ్యాణ్ ఎవరు అనుకోండి ఇక్కడ మీ వాళ్ళు తగలయ్యా అనుకుంటే వెళ్తున్నాడు. కానీ సార్ మీకు అర్థం అవ్వాలి సార్, అది అలా బయటకు వస్తుంది. మీరు అలా చేసుకుంటారు, అలా డీల్ చేసుకుంటారు, మీ ఇష్టం. నేను అసలు దాన్ని అమ్మాయిలాగే ట్రీట్ చేయను అని మీరు అన్నట్టు అయిపోదు. మీరు ట్రీట్ చేయరు, మీరు ట్రీట్ చేయకపోవచ్చు, బయట గురించి ఆలోచించారు, బయట ఎలా చూసుకుంటారు ఏంటి అని చెప్పి. సో అది ఎనీవే జెన్యూన్ బాండ్ ఉన్నప్పుడు ముందుకు వెళ్ళొచ్చు. బట్ ఆడియన్స్కి అది నచ్చలేదు అని తెలిసినప్పుడు, ఆడియన్స్ ఒక ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు దాన్ని రెస్పెక్ట్ చేసి ఆ విధంగా మార్చుకుంటే బాగుంటుంది. లేదు మాది నిజమైన ఫ్రెండ్షిప్ అని వెళ్ళినా కూడా తప్పుపడడానికి లేదు. ఇంకా వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది కంటిన్యూ చేస్తారా, కంటిన్యూ చేస్తే అది కనిపించాలా రియల్ ఎమోషన్. కనిపించకపోతే మళ్ళీ దాన్ని ఆడియన్స్ క్వశ్చన్ చేస్తారు, అది ప్రాబ్లం. మళ్ళీ పక్కకి వెళ్ళి ఆ ఉత్తునే చేసుకుంటున్నాం ఏదో కెమెరా కోసం చేస్తున్నాం అంటే అందరూ తప్పు అయిపోతారు. అది ప్రాబ్లం మేజర్గా. నెక్స్ట్ కలిసి ఉన్నాం రానో ఏదో టాస్క్ పెట్టారు అన్నమాట. ఇందులో డిఫరెంట్ యానిమల్స్ పేర్లు చెప్తే ఆ యానిమల్స్ డ్యాన్సులు చేయాలంట. ఇక్కడ నాకు అనిపించారు ఫార్వర్డ్ బట్టలు ఉంటే ఆ మంకీ డ్యాన్స్ మాత్రం టక్ ఫార్వర్డ్ కొట్టేసేవాడిని. సో రకరకాల జంతువులు డ్యాన్స్లు వేసి రకరకాల ఫీలింగ్స్ తెప్పించారు భయ్య బాడీలోంచి. బాగుంది, చాలా కెమికల్ రియాక్షన్స్ ఇది చూసిన తర్వాత కొన్ని హార్మోన్స్ డౌన్ అయిపోయినాయి. అప్పుడే నేను పెట్టా ఇన్స్టాగ్రామ్లో, బాబు మీరు ఎపిసోడ్కి ఎలా ఉంది మీకు అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ ఒక విషయం నాగార్జున గారు అబ్జర్వేషన్ బాగుంది అందరికన్నా. ఒక విషయం అబ్జర్వ్ చేశారా ఏంటంటే, అంటే వాళ్ళ సాంగ్ ఆపినప్పుడు ఆయన ఎంత నెంబర్ చెప్తారో అంతమంది కలిసి ఉండాలి, గ్రూప్గా ఉండాలని చెప్పి. 3 అనగానే రీతు, కళ్యాణ్, పవన్ ముగ్గురు కలిసి ఒక సైడ్కే చేరారు. ముషి షాదీ కరోగి డెండర్ అని చెప్పి అలాగే అనిపించింది నాకు మంచిదే. అదేంటో సో అలా కలిసి వచ్చింది వాళ్ళకి అందరు నవ్వులు. నెక్స్ట్ టీమ్ రెడ్ విన్నరు. అందులో కూడా మళ్ళీ రామోచో మాట అంటాడు, సార్ ట్రయాంగిల్ కంటిన్యూ చేసుకోండి అని చెప్పి. ఇదే సంజన గారు నేను చెప్పేది. అదొక ట్యాంజెంట్లో తీసుకొచ్చి ఖాళీ అని అరవటం, లేదంటే ఇది కొత్తగా ఒకటి వేసి వెళ్ళటం చేస్తూ ఉంటాడు. అది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. ఇమాన్యుల్కి మళ్ళీ పవర్ వస్తుంది అండ్ ఆయన హరీష్ని సెలెక్ట్ చేసుకుంటారు. హరీష్కి ఇంట్లోంచి లెటర్ వచ్చింది, ఆ లెటర్ చదివినిపించమన్నారు. సో నీ ఊహం, ఫన్, స్పోర్టినెస్, స్పోర్టీ యాంగిల్ వీటి కోసం చూస్తున్నాము, సో వాటి కోసం మాట్లాడని చెప్పారు. నీ వాయిస్కి స్మైల్స్కి ఫ్యాన్స్ పెరుగుతున్నారని చెప్పారు. నీ భావాన్ని సున్నితమైన పదజాలంతో వ్యక్తపరచు. ఇప్పుడు మనం ఎలా ఉండాలో అలాగే ఉంటామంటే అవ్వదు కదా. సో వాళ్ళ వైఫ్ చెప్తున్నారు ఏంటంటే వ్యక్తపరచండి, భావాన్ని సున్నితమైన పదజాలం మార్చండి అన్నట్టు చెప్తున్నారు. ఇంకా ఆయన ఇష్టం, ఆయన ఏం చేస్తారు ఏంటని చెప్పి. హాస్యం లేదు, హ్యూమర్ లేదని ఇప్పటికి 3 సార్లు చెప్పామని చూసుకో అని చెప్పి నాగార్జున గారు కూడా చెప్పారనమాట. నెక్స్ట్ లోపలికి వెళ్తారా మీరంటే వెళ్ళి
ఆయన చేసిన ఫ్రైడ్ రైస్ తినడానికి ఓకే అని హర్ష అన్నారు. ఎవరిది? హరీష్ది. అంటే హర్ష కూడా హరీష్ గారిది అంటే హరీష్ గారిది అని కాదు, బిగ్ బాస్ చూస్తున్నారు, వీళ్ళందరూ చూస్తారు, ఫాలో అవుతూ ఉంటారు. సిద్ధు గారు అది జోక్ వేశారంట. సిద్ధు గారు హర్ష గారు జోక్ వేశారంట. అదేందో కానీ జోక్ ఏంటంటే జోక్ రాసుకున్నాను, అది ట్రయాంగిలా బెర్ముడా ట్రయాంగిలా అందరూ అటే వెళ్ళిపోతున్నారని చెప్పి, అంటే పుల్ చేసుకుంటుంది కదా, సో అందరూ అంటే ఆవిడ పుల్ చేసుకుంటున్నారు, వాళ్ళు పుల్ అయిపోతున్నారు అని కానీ అట్లా వెళ్ళిపోతున్నారు దగ్గరికి. కానీ నెక్స్ట్ సిద్ధు వాళ్ళు లోపలికి వెళ్ళారు, సూపర్ ఫన్ చేసుకున్నారు. ఇక్కడైతే నాకు బతుకమ్మ చూస్తే ఇమాన్యుయల్ వాళ్ళ బతుకమ్మే కొంచెం బెటర్గా, అంటే ఆ బతుకమ్మలు జడ్జి చేయలేదు తెలియదు కానీ బెటర్ అనిపించింది. కానీ సిద్ధుకి నాకు తెలిసి చెప్పి పంపించారు. అందుకని బ్లూ టీం ఎవరు అడిగితే బ్లూ టీం ఎవరు వాళ్ళు విన్ చేయించారు, ఎందుకంటే అప్పటికి వాళ్ళు 2 గెలిచారు. సో మూడోది కూడా గెలిస్తే బాగోదు అని ఉండాలి అని చెప్పి ఒకటైనా బ్యాలెన్సింగ్గా ఉండాలి, లేదంటే ఎపిసోడ్లో అసలు అర్థమే ఉండదు, 5 టాస్క్లు ఎందుకు పెట్టారు, ఆల్రెడీ 2 గెలిచేస్తాయని చెప్పి అక్కడ బ్లూ టీంని గెలిపించారు. అదిదా మ్యాటర్. సో ఇక్కడ మీరు గమనిస్తే శ్రీనిధి తనుజ గారి హగ్ చాలాసేపు లాంగ్గా జరిగింది. నెక్స్ట్ సో దివ్య గెలిచారు కాబట్టి దివ్య ఎవరికి ఇస్తామంటే సంజన గారికి ఇస్తే, నాకు 2 కావాలి సార్, నాకు వాయిస్ కావాలి సార్, ఫోటో కావాలి సార్ అని చెప్పి సంజన గారు ఏమనుకున్నారంటే, నేను షోకి చాలా కాంట్రిబ్యూట్ చేశాను కాబట్టి నేను చెప్పంగానే ఇచ్చేస్తారు అనుకున్నారు. కానీ అలా చేస్తే కనుక బిగ్ బాస్ టీము అది అన్యాయం అవుతుంది, ఆవిడకి అర్థం అవ్వాలి. సో అన్యాయం అవుతుంది, బట్ ఆవిడ రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నారు. నాగార్జున గారు దాన్ని ఇచ్చేసేసి, సరే నీకు ఫోటో వచ్చేస్తున్నాను కానీ లేదు సార్ వాయిస్ నోట్ కావాలి అనగానే వాయిస్ నోట్ ఇప్పించారు. ఫ్యామిలీ ఈజ్ గుడ్, ఎంటైర్ సపోర్ట్ సిస్టమ్ ఈజ్ విత్ దెమ్, సో ఫోకస్ ఆన్ ద గేమ్, ఎవ్రీబడి ఈజ్ లైకింగ్ యూ, ఎంటర్టైన్మెంట్ ఈజ్ గుడ్, కంటిన్యూ చేయండి ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ బాగుంది అదేవిధంగా కంటిన్యూ చేయి, ఫ్లయింగ్ కలర్స్తో బయటకు వస్తావు అని చెప్పారు. సో మొత్తానికి ఆవిడకి ఏదైతే వాయిస్ నోట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారని కావాలో అది దొరికింది. మళ్ళీ కూడా ఫోటో అయితే కూర్చోమ్మా అని అన్నారనమాట. అలా ఎవరు ఇస్తే కనుక ఏమైందంటే మిగతా కంటెస్టెంట్స్కి ఏమనిపిస్తుంది, ఆవిడ కొంచెం ఎక్కువగా చూస్తున్నారు, మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు అని అనుకుంటారు. సో అలాంటి ఇన్ఈక్వాలిటీ చేయరు బిగ్ బాస్లో, అంటే చేస్తారు అప్పుడప్పుడు, ఎప్పుడు చేయరు అదనమాట. నెక్స్ట్ తనుజ గారు ఇక్కడ తనుజ గారికి కాఫీ కోసం ఇక్కడ అనుకుంటా రైస్ చేశారు. నాకు కాఫీ ఇచ్చారు సార్, నేను తీసుకోలేదు, అంటే వెనక పెడతాను తాగేమన్నా, నేను తాగలేదు సార్ అని చెప్పి సిద్ధి ఎంత పని చేశాడు. యాక్చువల్ సోషల్ మీడియా వచ్చింది తనుజ గారికి కాఫీ ఇచ్చారంట, తీసుకున్నారంట. నేను అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఎవరు అలా ఎందుకు ఇస్తారు, ఇస్తే మాత్రం గట్టిగా వేసుకుందాం అనుకున్నా, ఏంది ఇది అని చెప్పి. అంటే కాఫీకి సాక్రిఫైజే ఒకటి అనుకుంటే మళ్ళీ దాన్ని ఎలా తిరిగి ఇచ్చేస్తారు, మరి ఇమాన్యుయల్ కెప్టెన్సీ వీటన్నిటి కోసం గట్టిగా అడుగుతారు అనుకున్నా, కానీ బతికిపోయాడు. లేదంటే స్టార్టింగ్ వాళ్ళు కెప్టెన్సీ పాయింట్ 3 పాయింట్ కూడా ఎండగట్టేవాడు. అంటే నువ్వు అడగటం వల్ల ఏం లేని అయ్యిద్దంటే ఏం అవ్వదు, మనం మాట్లాడుకుంటాం, మనం చుట్టాలం కంటే ఏదో మాట్లాడుకుంటాం, వాళ్ళు చూస్తారు చూడకపోతే చూస్తే మాత్రం, చూడకపోతే మనం ఏం చేయలేదు, అంటే చూడరు మ్యాక్సిమం, చూస్తే మాత్రం ఏమలయ్యా. నెక్స్ట్ బిగ్ బాస్ అడిగే క్వశ్చన్లు కంటిన్యూ అయింది. తనుజ గారిని అడిగారు, మీరు మీ సీరియల్ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేది ఎప్పుడు ఆడతారు, వచ్చేసి ఎప్పుడు ఆడతారు, ఫ్లవర్ నుంచి ఫైర్ ఎప్పుడు అవుతారు, కిచెన్ రోల్ తీసేసాక మీరు వీక్ అయిపోయారు, మీ గేమ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటి అని చెప్పి అడిగారు అనమాట. అప్పుడు ఫస్ట్ వీక్లో ఫైర్ కనిపించింది నాకు, ఆ నామినేషన్స్ అదంతా, తర్వాత నుంచి నాకేం ఫైర్ కనిపించలే, అంతా ఏదో వెళ్తుంది అన్నట్టు ఉంది కానీ లేదు. కానీ ఆడియన్స్కి చాలామందికి తనుజ గేమ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆవిడ నిలబెట్టుకోవాలి. ఫోకస్ కూడా కెమెరాల్లో ఆవిడవైపు ఎక్కువ ఉంటుంది, ఆవిడ ఎప్పుడు కాంటెంట్ ఇస్తారని ఎదురు చూస్తున్నట్టు ఉంటుంది నాకైతే మాత్రం. లెట్స్ తనుజ గారు ఏం చెప్పారంటే, నేను చాలా ఎమోషనల్ పర్సన్ని, ఎక్కడైనా ఎమోషనల్ అవుతా, ఫ్యామిలీ కూడా ఎమోషనల్ అవుతా, కానీ నాగార్జున చెప్పిన దగ్గర నేను చాలా మార్చుకున్నా, చాలా కంట్రోల్ చేసుకుంటున్నా, ఎమోషనల్ అవ్వడం లేదు, స్ట్రాంగ్గా ఉండని ట్రై చేస్తున్నా అన్నారు. ఇది కొంచెం నిజమే, ఏడుపు తగ్గింది, బాధ ఉంది, సాడ్ ఫేస్ ఉంది కానీ ఏడుపు అయితే తగ్గింది. ఇంకా బాగా ఆడటానికి ట్రై చేస్తా, థ్యాంక్ యూ ఆడియన్స్, సీరియస్గా తీసుకుంటాను, ఇంకా బాగా ఆడతా అన్నారు. వీళ్ళందరి ఆట మనకు కనిపించారంటే ఒక స్ట్రాంగ్ ఫిజికల్ గేమ్ కావాలబ్బా. ఎలా ఉండాలంటే ఇంకా కింద మీద అన్నట్టు ఉండాలి. ప్రభావతి ఎగ్ టాస్కులు పెట్టాలి అంతే, ఇంకా అదొక్కటే మార్గం, అదొక్కటే అప్పుడే కనిపించింది ఎవరేంటి అన్నది. ఆడియన్స్ 77% ఎస్, అంటే జెన్యున్గా నమ్ముతున్నారు అని చెప్పి ఆన్సర్ కాదు. సో 77% సపోర్టు అక్కడ ఉన్న ఆడియన్స్లో తనుజ గారికి ఉంది. నెక్స్ట్ పవన్కి మాత్రం అదిరిపోయే క్వశ్చన్ వచ్చింది. శ్రీజ చెప్పింది రీతు మిమ్మల్ని కాంటెంట్ కోసం యూస్ చేసుకుంటుందని, అప్పుడు అపోజ్ చేయకుండా మీరు నేను కూడా అందుకే మాట్లాడుతున్నాను ఎందుకన్నారు, అంటే మీరు కూడా కాంటెంట్ కోసం ఏదైనా చేయడానికి రెడీయా, మీ రిలేషన్షిప్ విత్ రీతు జెన్యునా లేదా కాంటెంట్ కోసం చేస్తున్న బాండా అనగానే బాండాలా అయిపోయింది ఫేసులు అందరూ. అంతే, ఇంక ఇద్దరు అయితే అసలు తనుజ రీతి చూసి అందులో ఇన్ని అర్థాలు ఉంది సార్, నీకు చెప్పాను నీకు అలా చేస్తున్నాడని, నీకు తెక్కు కుదిరిందా, నీకు అవ్వాలి ఇప్పటికన్నా నన్ను నమ్ము అని చెప్పి ఇన్ని అర్థాలు ఉన్నాయి ఆ ఫేస్లో. రీతి కూడా ఏంట్రా ఇది అని అనుకుని ఉంటుంది. సో తెలిసిపోయిందని అనుకుని ఉండొచ్చు, నేను నిజంగా చేస్తే ఏంట్రా ఇది అని చెప్పి అలా కూడా అనుకుని ఉండొచ్చు. రెండు ఉన్నాయి, ఇందులో నేను జడ్జి చేయను, బట్ 2 ఆప్షన్లు కూడా మనం పెట్టుకోవచ్చు. పవన్, నేను దీని గురించి మాట్లాడుతున్నా కానీ మాట్లాడినా ఆ వర్డ్ యూజ్ చేయలేదు అన్నట్టు, అంటే నేను కూడా అలాగే చేస్తున్నాను
అనే వర్డ్ యూస్ చేయదని చెప్పి, రెండోది ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టు కాకుండా నేను అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను అని కాకుండా నేను నా సెల్ఫ్ని ఎలా ఉంటాను అలాగే ఉన్నాను సార్, నాతో ప్రేమగా అఫెక్షనేట్గా మాట్లాడితే నేను అదే రిటర్న్ ఇస్తున్నాను, ఫేక్గా కాంటెంట్ కోసం వచ్చింది కాదు అని, అంటే నేను లేను రీతితో కాంటెంట్ కోసం అని చెప్పి. బట్ ఉన్నారు, అది జరుగుతుంది, చెప్తాను కాన్వర్సేషన్. సో నాగార్జున గారు అంటే నేను అలా అనలేదు అనగానే నాగార్జున గారు వాళ్ళు చూడకుండా అడగరు అని చెప్పి, సో వాళ్ళు అడిగారు అంటే వాళ్ళు చూసి అడుగుంటారు, చూడకుండా అడగరు అని చెప్పి ఓట్ చేస్తే 86% హైయెస్ట్ నో, నేను నమ్మట్లేదు అని చెప్పి. సో ఆయనకి అది ఉందన్నమాట. నాగార్జున గారు ఆలోచించుకో, మార్చుకో, మాట్లాడే ముందు జాగ్రత్తగా ఏం మాట్లాడుతున్నావో తెలుసుకో అని చెప్పి, జస్ట్ ఊకొట్టేయటం కాదు, బిగ్ బాస్ వాళ్ళు చిన్న చిన్న ఊకొట్టినా కూడా పెద్ద ప్రాబ్లమ్స్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళకి పక్కన వాళ్ళు మాట్లాడి ఊకొడితే వాళ్ళకి అంటుకునిద్ది అది. సో శ్రీజ నెక్స్ట్ పవన్ మధ్య జరిగిన రియల్ కాన్వర్జేషన్ మళ్ళీ రీతు పవన్ జరిగింది కదా, అప్పుడు చెప్పిన తర్వాత దాని తర్వాత మీకు చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. చెప్పే ముందు మీకు చెప్తాను కాన్వర్జేషన్, మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు దాన్ని. ఇమ్మాన్యుల్కి ఎవరు క్వశ్చన్ వేయలేదు అనుకుంటా, నాగార్జున గారు డైరెక్ట్గా అడిగేశారు, గేమ్ ఎంటర్టైన్మెంట్ ఫైటింగ్ స్పిరిట్ అన్నీ బాగున్నాయి అని చెప్తా, కానీ నీ ఒరిజినాలిటీ బయటికి రాలేదనిపిస్తుంది అంటే, ఆయన అదేం లేదు సార్, నేను మొత్తం అన్ని బయట పెడుతున్నాను, ఇదే నా ఒరిజినల్, నేను ఒరిజినల్గానే ఉన్నానంటే 91% ఆయన సపోర్ట్ చేశారనమాట. సో ప్రస్తుతానికి ఈజ్ లీడింగ్ ద చార్ట్స్ అన్నట్టు అనమాట ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత ఇంక దీనికి పిఆర్లు, గిఆర్లు, సిఆర్లు, డిఆర్లు అన్నీ యాడ్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఎవరికి టాప్లో ఉందన్నది గోయింగ్ ఫార్వర్డ్ మనకు తెలిసింది. అలాగే ఇంకా చాలామంది ఆడియన్స్ ఎవరికి కనెక్ట్ అవ్వలేదు, మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి ఒక 2 వారాలు పడుతుంది. మంచి మంచి టాస్కులు పడాలి, మెయిన్గా టాస్కులు కోసం ఎదురు చూస్తున్నారు, మంచి నామినేషన్ ఆర్గ్యుమెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. మా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం, అంటే నేను మాట్లాడే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం, నేను నా వీడియోలు చూసి కామెంట్స్ చేసే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఇంకా అసలు గేమే సరిగ్గా స్టార్ట్ అవ్వలేదని చెప్పి నమ్ముతున్నాం మేము. ఏదో ఎంటర్టైన్మెంట్గా అది విధంగా ఈ విధంగా ఇరిటేషన్గా చిన్న చిన్న గొడవలతో ముందుకెళ్తుంది, కానీ టాస్కులు ముందు పడాలి, దాని తర్వాత పర్సనాలిటీలు బయటకు వస్తాయి అన్నది విధంగా ఆలోచిస్తున్నారు అన్నమాట. అది సంగతి. నెక్స్ట్ నాగార్జున గారు రాముని మంచి బాలీలు అనిపించుకుంటున్నావు, హీరో టు జీరో అవుతున్నావు, హూ ఇస్ ద బెస్ట్, హూ ఇస్ ద వర్స్ట్ అని ఇప్పుడైనా చెప్తావా అని చెప్పి ఇది కూడా రాసుకున్నట్టే అనిపించింది వీళ్ళే. రాము మాట్లాడే ముందు నేను 100 సార్లు ఆలోచిస్తాను సార్, నాకు వీళ్ళు ఛాన్స్ ఎవరు మాట్లాడటానికి. ప్రాబ్లంలో ఏమిటంటే నేను మాట్లాడే ముందు టెన్షన్గా ఉంటుంది, బయట నేను అలాగే జాలీగా ఉంటాను, ఇక్కడ కూడా అలాగే జాలీగా ఉన్నాను, కాకపోతే కొన్ని సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను బ్లాంక్ అయిపోతున్నాను. రాముకి సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడటం రాదు, మతిమరుపు ఉండొచ్చు, అక్కడిది ఎక్కడెక్కడ చెప్పేటప్పుడు ఆ ప్రాబ్లం ఉండొచ్చు, సంథింగ్ ఏదో ప్రాబ్లం అయితే ఉంది. సో ఇక మీదట కరెక్ట్గానే ఉంటానని చెప్తే బెస్ట్ చెప్పు, వర్స్ట్ చెప్పు అంటే చాలా టైం తీసుకున్నారు నాగార్జున గారు. మనకు అంతా కట్ చేస్తారు, ట్రిమ్ చేస్తారు, మన చూపిరు టైం చెప్పండి అంటే బెస్ట్ ఇమ్మాన్యుల్, వర్స్ట్ ఫ్లోరా అని చెప్పారనమాట. ఆడియన్స్ 73% సేస్ యు ఆర్ నాట్ ట్రూ, అంతేనా, ట్రూగా లేవని చెప్పారనమాట. ఆలోచించుకో, మార్చుకో అని చెప్పారు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ టువర్డ్స్ రామ్ చేంజ్ అవుతుంది, పాజిటివ్గా ఉండేది చాలా, మొత్తం మారుతూ ఉందన్నమాట. చాలా మంచి ఛాన్స్ యాక్చువల్గా రాముకి, బట్ అంత సెట్ అయినట్టు అనిపించలేదు బిగ్ బాస్కి. ఫ్లోరా గారికి అట్లీస్ట్ ఇంతకుముందు ఫస్ట్ వీక్ కనిపించారు బికాస్ ఆఫ్ సంజన, తర్వాత నుంచి ఏం కనిపించట్లేదు. ఇదంటే నిజమే సంజన గారి వల్ల కనిపించాను, బట్ సెకండ్ వీక్ పోయింది అలాగా. సో నాకే అనిపిస్తుంది ఇంకొంచెం బెటర్ చేయొచ్చు అని చెప్పి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, ఇక్కడ నుంచి ఫుల్ ట్రై చేస్తానంటే ఆడియన్స్ 86% పాజిటివిటీ కనిపించింది. నాకు షాక్ కనిపించింది అక్కడ, పాజిటివిటీ నాకు షాక్, రెండు ఒకేసారి తగిలినాయి, కుడెంట్ బిలీవ్ ఇట్. సో ఫ్లోరా వాళ్ళు అర్థం చేసుకున్నారు, మార్చుకో అని చెప్పారు అనమాట. నెక్స్ట్ నాగార్జున ఎక్కడ ట్విస్ట్ అని చెప్పారు, హై స్కోర్ వచ్చింది, స్టోర్ రూమ్ చిన్న ట్విస్ట్ అండి, షోరూమ్ నుంచి ఒక సన్మానం ఇమ్మాన్యుల్కి ఏంటంటే కిరీటం తీసుకొచ్చి పెట్టారనమాట. నెక్స్ట్ నామినేషన్స్ ముగ్గురున్నారు, కళ్యాణ్, ప్రియా, రాము. కళ్యాణ్ అన్సేఫ్, రాము ప్రియకి ఒకేసారి ఓపెన్ చేయమంటే రాము సేఫ్ అయ్యాడు. ఇంకా అందరికీ కొద్దిగా టెన్షన్ స్టార్ట్ అయింది. రాము సేఫ్ అనగానే తనూజ అండ్ రీతు ఇద్దరు అని చెప్పి లేచారు. అది వాళ్ళ ముగ్గురికే కదా గొడవ అయిందంటే లేదు, రాము సేఫ్ అయ్యాడు కన్నా కూడా వాళ్ళిద్దరు ఉన్నారు. సో సెలబ్రిటీలు సేఫ్ అంటే మనోళ్ళు ఓనర్స్ సేఫ్, సెలబ్రిటీలు సేఫ్, ఏదైనా ఏ అయినా ఉండొచ్చు. సో అలా కూడా ఆలోచించవచ్చు అనమాట. వాళ్ళిద్దరు సేఫ్, వాళ్ళిద్దరు ఉన్నారు, ఓకే మనం సేఫ్, మనోళ్ళు సేఫ్ అన్నట్టు మొత్తానికి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ సంజన గారు, సార్ చెప్పండి సార్ పాటలు పాడొద్దని చెప్పి రాము చెప్పంటే, అలా చెప్పుకుంటూ పోతే నీకు చాలా చెప్పాలమ్మా అనగానే ట్రూ సార్, అందరూ క్లాస్ కరెక్ట్ సార్ అని చెప్పి. నెక్స్ట్ టాస్క్ పెట్టారు, టగ్ ఆఫ్ వార్, తాడు లాక్కునేది బిట్వీన్ బాయ్స్ అని చెప్పారు. బర్నీ వర్సెస్ కళ్యాణ్ పెట్టారు. సో బర్నీ గారు లాగేశారు, అక్కడ తనుజ గారు పాయింట్ రేస్ చేస్తారు, సార్ ఆయన చేయి బాగాలేదు సార్ అది అని చెప్పంటే, సరే కళ్యాణ్ కాకుండా హరీష్ని పెడదామని చెప్పి, ఎందుకంటే హరీష్ కూడా చేయి బాగాలేదని చెప్పి. ఏంటమ్మా ఆయన ఎవరి టీం అంటే, సార్ స్వెల్లింగ్ ఉంది సార్, మా నాన్నే కానీ అంతైనా స్వెల్లింగ్ ఉందని. కానీ ఆయన గెలిచిన తర్వాత తనుజ నీకేం గిఫ్ట్ కావాలమ్మా అంట. నిజంగా నాకు ఇది మాత్రం బుల్ అనిపించిందబ్బా. నిజంగా నాన్న కూతురులు వెళ్తారు చూసారు ఎక్కడికి స్టోర్కి వెళ్ళి, అమ్మా నీకేం కావాలమ్మా తీసుకో అమ్మా అన్నట్టు అంటారు సార్. సేమ్ నాకు అలాగే అనిపించింది చాలా. నేను వెంటనే తనుజ నీకేం కావాలమ్మా అనగానే నాకు అక్కడ అలాంటి చిన్న చిన్న మూమెంట్స్ అయినా సరే నాకు గుండెకి హత్తుకుంటూ ఉంటాయి, అది కొంచెం రియలిస్టిక్గా అనిపిస్తూ ఉంటాయి. నాకైతే ఒక కండిషన్ ఏం చెప్పారన్నమాట, వెంటనే నీ సొంతం కాదు గిఫ్ట్, మీ టీంలో ఎవరికైనా ఇవ్వాలి అది ఇదంటే ఆయన చాక్లెట్స్ తీసుకొని, క్యాండీస్ తీసుకొని,
క్యాండీస్ తీసుకొని సారీ అని చెప్పానంటే ఈ చాక్లెట్ క్యాండీకి మా ఫ్రెండ్ ఒకరితో పెద్ద గొడవ అయింది. వాడు ఇంగ్లీష్ మీడియం, నేను తెలుగు మీడియం. మనకు అన్ని చాక్లెట్లే, చప్పరించేవి, నాకేవి, కొరికేవి, అన్ని చాక్లెట్లే. వాళ్ళ కట్ట కాదు, క్యాండీ వేరే, చాక్లెట్ వేరే, ఇంకా ఏవో చెప్పాడు 2-3 కొన్ని ఇయర్స్ బ్యాక్లేండి. ఇది ఇప్పుడు కాదు, ఒక 4 అదే నా ఇంజనీరింగ్ అయిన తర్వాత ఈ గొడవ అంతా. సరే ఎనీవే తీసుకెళ్ళి దివ్యకి ఇచ్చారు. ఎందుకు వెళ్తే మిగతా ఇద్దరికి ఇస్తే గొడవ నాకెందుకు అని చెప్పి. నెక్స్ట్ ఇలాగే కంటిన్యూ అయింది. ఒకళ్ళొకళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళారనమాట. చివరికి పవన్ రీతుకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు స్టార్టింగ్లో శ్రీజ అప్పుడు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నా, ఎందుకంటే ఆ బ్రేక్లో వాళ్ళిద్దరికి డిస్కషన్ జరిగింది. దాని కంటిన్యూషన్ ఇది. స్టార్టింగ్లో శ్రీజ నాకు ముందు ఫ్రెండ్ కాబట్టి హౌస్లో ఎమోషనల్ అయిపోకు, గేమ్ గురించి ఎవరైనా సరే వాళ్ళు వీళ్ళైనా సరే ఏదైనా చేయొచ్చు, వాడుకోవచ్చు నిన్న అన్నట్టు. సో నా మీద కన్సర్న్తో చెప్పిందని చెప్పాడు. నాకు ఇక్కడ పవన్ బాగా నచ్చాడు. శ్రీజాని ఇరికిచ్చేయకుండా శ్రీజ తన కన్సర్న్తోనే చెప్పిందని ఆ కన్సర్న్ని ఎక్స్ప్రెస్ చేశాడు. చెప్తే శ్రీజానికి కూడా ఒక కారణం అని చెప్పాల. నాకు ఇది బాగా నచ్చింది, ఓపెన్గా చెప్పాడు. నాకు ఎప్పుడు కూడా తను ఫేక్ అనిపించలేదు, జెన్యున్గానే అనిపించింది. అందుకే ఈవెన్ కోపం వచ్చినా అడిగినా ఏదైనా సరే ఆ బాండింగ్ అన్నది ఉంది, ఎఫెక్షన్ అన్నది ఉంది, ఎక్కడికి పోలేదు చెప్పాడు. అది తను అన్నప్పుడు చెప్పలేదు నేను. శ్రీజ ఎప్పుడైతే అందో అది నేను చెప్పలేదు తినకి అని చెప్పి దానికోసం ఫీల్ అవుతుంది అని చెప్పి, సో అది బ్రేక్ డిస్కషన్లో తను అలా చెప్పినప్పుడు నాకెందుకు నువ్వు చెప్పలేదు అని అలా చెప్పారని చెప్పి. నెక్స్ట్ రీతు అలా ఫేక్గా ఉండటం నాకైతే రాదు సార్, నేను రియల్ అనుకున్నాను, నేను అదే బిలీవ్ చేస్తున్నానని చెప్పి. నేనైతే అలా లేను, ఐ హ్యావ్ జెన్యూన్ ఎఫెక్ట్స్ అండ్ కేర్, కాంటెంట్ కోసం అయితే నేను అలా చేయడం లేదు. అతను ఆమె చెప్పడం తెలుసు కదా, అలా ఓకే అని అంటామో లేదా నాకు చెప్పకపోవటమో నేను తీసుకోలేకపోతున్నాను, అదే నన్ను బాధిస్తున్నానని చెప్పారన్నమాట. సరే నాగార్జున నీకు గిఫ్ట్ ఇచ్చాడు కదా అంటే ఇక్కడ ఏందో మరి నాకు కనెక్షన్ అర్థం కదా, అలా కాకపోతే ఇంకెవరికి ఇచ్చేవాడు ఏమో అని చెప్పేది అన్నారు. ఐ డిడ్ంట్ అండర్స్టాండ్. నెక్స్ట్ పవన్ సార్ నేను చిన్నదానికి ఏడుస్తాను, ఒకసారి పెద్దదైనా కూడా ఏడవకుండా ఉంటాను, స్ట్రాంగ్గా ఉంటాను, సో బయట అంతే ఎక్కడ అంతే అని చెప్పారు. ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్లో అయినా అర్థమైద్ది అని అనుకుంటున్నాను అని చెప్పి. సో ఇప్పుడు నా ఎఫెక్షన్ నాది ఏదైతే ఉందో అది టువర్డ్స్ రీతు కరెక్ట్గానే ఉంది, నిజంగానే ఉంది, అదే కరెక్ట్ అన్నట్టు. నెక్స్ట్ సుమన్ వర్సెస్ కళ్యాణ్ లాగేశారు. ఫ్యామిలీ గిఫ్ట్ మొత్తానికి వాళ్ళు గెలిచారు. ఫ్యామిలీ గిఫ్ట్ ఎవరికి ఇస్తారంటే రెడ్డోళ్ళు గెలిచారు, మళ్ళీ డిమోన్కి ఇచ్చారనమాట. సో వాళ్ళ నాన్నగారు సంతోషంగా ఉంది, ఆయన మాట్లాడినప్పుడు నాకు కొద్దిగా ఎమోషనల్గా అనిపించింది. నాకు కూడా చెప్పాలంటే దాచుకొని నేను కూడా చెప్తాను. సంతోషంగా ఉంది, అమ్మ నీ గురించి అడుగుతుంది, మిస్ అవుతున్నావు, హ్యాపీగా ఉంది, నా హెల్త్ బాగానే ఉందని చెప్పారు, మొత్తం చెప్పారు. సో చాలా సాధించావు, ఇంకా సాధించాలని చెప్పారు, ఏమి హింట్లీ లేదు, నువ్వు ఇది మార్చుకో అది మార్చుకో అనలేదు, ఈ రిలేషన్షిప్లో వద్దని చెప్పి ఆయన ఏం టచ్ చేయలేదు, సో నీకే తెలుసు అన్నట్టు వదిలేశారు. ఫాదర్ అంటే అవును సార్ సర్జరీ అయింది, నాలిక కట్ చేసి మళ్ళీ కుట్టి చేశారని చెప్పారు. నాగార్జున గారు సరే చూసావా, నీకైనా సరే వాయిస్ తోటి పంపారంటే అర్థం చేసుకోండి, అవును సార్ అని చెప్పి బాగా ఎమోషనల్ అయ్యాడు అనమాట. నెక్స్ట్ నాగార్జున గారు లాస్ట్లో ఇమాన్యుయల్ గిఫ్ట్ ఇస్తామంటే సార్ ఇవ్వాలి సార్, లేదంటే వారం మొత్తం నుంచి చంపేసింది సార్ అని చెప్పి తనకి ఒక్కత మిగిలిపోద్ది అనమాట. సో ఇవ్వాలి సార్ అంటే ఇవ్వకపోతే చంపేస్తుంది అంటే తీసుకెళ్ళి చాక్లెట్ ఇచ్చాడు, చాక్లెట్ అంటే ఇష్టమని. అప్పుడు కాఫీ కోసం చెప్పింది తనుజ. సో అది సంగతి. నెక్స్ట్ నాగార్జున గారు హైయెస్ట్ గెలిచిన టీంకి ఒక బెనిఫిట్ కూడా ఉంది, అదేంటో కాసేపట్లో చెప్తానని చెప్పారు. హైయెస్ట్ గెలిచిన టీంకి విన్నింగ్తో పాటు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అందులో ఇంకొక బెనిఫిట్ ఉందని చెప్పారు. మళ్ళీ దాని బ్రేక్ తర్వాత మార్చుకున్నారా, ఏదో చేశారు, మార్పులు చెప్పేస్తే ఇంకా గెలిచిన టీంకి పెడతారేమో, అందులో ఒక 5 డిసైడ్ అవ్వని అంటారేమో అనుకున్నా, బట్ దాని నుంచి మార్చారన్నమాట వాళ్ళు. ఇక్కడ రీతు అండ్ పవన్ కాన్వర్సేషన్ జరిగింది. పవన్ ఏం చెప్తారంటే స్టార్టింగ్ నుంచి జాగ్రత్తగా ఉండు అని నాకు అనింది అని చెప్పి, నువ్వు కూడా కాంటెంట్ కోసం చేస్తున్నావు కదా అంటే అదేం లేదు అని అన్నాను అన్నట్టు చెప్తున్నాను అనమాట. రీతు ఆమె థాట్స్ ఏంటి, నువ్వు అంటే ఎలా పోర్ట్రే చేస్తావు, అలాగా నువ్వేనా వచ్చిన హార్ట్లో చూసావా, నేను కాంటెంట్ కోసం చేస్తున్నాను అలా చేస్తున్నానని చెప్పి ఆవిడ ఎలా డిసైడ్ చేసి చెప్పిద్ది అని చెప్పి పవన్ చెప్తాడబ్బా చేయకూడదు అన్నట్టు ఏదో చెప్తాడు. రీతు అప్పుడు మాత్రం తెలిసినప్పుడు అని చెప్పి ఎందుకు అడగలేదు అన్నట్టు ఇవి రివర్స్లో క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. పవన్ తెలుసులే అన్నానా అంటే నాకు తెలుసులే అని అన్నానా లేదా అన్నట్టు కవర్ చేసి దాన్ని తెలుసులే అన్నానా, హార్ట్కి ఏం తీసుకోకు సఫర్ అవుతావు అంటే తెలుసులే అన్నానేమో, అంటే తను నన్ను హార్ట్కి అలాంటి తీసుకోకు క్లోజ్ అయిపోతే సఫర్ అవుతా అంటే తెలుసుకోలే అన్నానేమో, సరిగ్గా అయితే గుర్తులేదు అన్నట్టు ఏదో చెప్పి నేనైతే అనలేదు అన్నట్టు ఏదో చేస్తాడు. అదేం లేదు అన్నాడంట. ఇదేమన్నంటే నేను చాలాసార్లు అదేం లేదు అంటే వీళ్ళు అదేం లేదు అన్నది వేయకుండా ఒకసారి తెలుసులే అన్నది వేసి ఉంటారు, ఆ తెలుసులే అన్నది నేను ఎక్కడో అన్నానని చెప్పి. సో ఎడిటింగ్ ప్రాబ్లం అన్నట్టు బిగ్ బాస్ టీమ్ మీద నెట్టేశారు ఆల్మోస్ట్. సో నేను తెలుసులే అన్నది అనకుండా వేసారు, వద్దులే అన్నది మాత్రం కాదులే అన్నది మాత్రం వేసారు అన్నట్టు ఏదో చెప్తా ఉన్నాడు అనమాట. లేకపోతే నేను జోక్గా వేసానా, నాకైతే ప్రామిస్గా గుర్తులేదు అని చెప్పాడు. మొత్తానికి ఆ కాన్వర్సేషన్ అయితే గుర్తులేదు. ఇదైతే గుర్తుంటుంది కదా, శ్రీజ నింది, నేను దాన్ని ఖండించలేదు, ఇక్కడ వరకు అయితే గుర్తుండాలి కదా, అది మాత్రం గుర్తులేదు అన్నకి.
అలా ఏం లేదురా, నా మనసుకి ఏమనిపిస్తే అది చేశాను, నాది ఫ్రెండ్షిప్ అని చాలాసార్లు చెప్పాను వాళ్ళకి, నేనెందుకు కోపడతా, ఎఫెక్షన్ లేకపోతే ఎన్ని లేకపోతే నేనెందుకు కోపడటం, ఎన్ని నీ చుట్టూ ఏదో తిరుగుతా అన్నట్టు చెప్పాడు అనమాట. సో ఇది ఈయన చెప్పిన పాయింట్. అసలు నిజంగా అక్కడ ఏం జరిగింది, ఒక 3 minutes 4 minutes పట్టిద్ది. ఇష్టం లేదన్న వాళ్ళు ఇక్కడ ఈ పాయింట్ స్కిప్ చేయండి, లేదంటే వినండి. రియల్ కాన్వర్జేషన్. శ్రీజ ఏమంటుందంటే, కాంటెంట్ కోసం చేసుకుంటున్నారో ఏంటో మీ ఇష్టం, నువ్వు కేర్ఫుల్గా ఉండు, సరేనా? ఆ పిల్ల మాత్రం కాంటెంట్ కోసమే యూజ్ చేసుకుంటుంది. ఇది ఎగ్జాక్ట్గా ఈరోజు నుంచి ఒక 10 days బ్యాక్ జరిగింది అని నేను అనుకుంటున్నా. పవన్ అది ఎప్పుడో తెలుసు అని అంటాడు క్లియర్గా. సో అమ్మాయి కాంటెంట్ కోసం చేస్తుందని తెలుసు అని చెప్తాడు. నెక్స్ట్ శ్రీజ, మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు జోన్ అవుట్ అయిపోయావరా అని చెప్పి అంటే, అమ్మాయి మాట్లాడలేదని ఇంకోటనో మొత్తానికి మనోడు డల్ అయిపోయాడని జోన్ అవుట్ అయిపోయాడు. మరి ఎందుకు నువ్వు అంటే తెలిసినప్పుడు కాంటెంట్ కోసం నువ్వెందుకు జోన్ అవుట్ అయ్యావంటే, నెక్స్ట్ ఏమంటే ఫస్ట్ 2 daysకే నువ్వు ఇలా ఇన్వాల్వ్ అయిపోతే పోను ఎంత ఇన్వాల్వ్ అవుతావు, నువ్వు పెంచేసుకొని ఆ పిల్ల బయటికి వెళ్ళిన తర్వాత ఇదైతే ఏం చేస్తారు అన్నట్టు, సో ఇలా పెంచుకొని తర్వాత ఏదైనా అయితే నువ్వు ఎట్టిపోతావు అన్నట్టు. శ్రీజాది ఇక్కడ రాంగ్గా రైట్ అంటే, శ్రీజ తన పాయింట్లు తన రైటే ఉంది. అంటే తన ఫ్రెండ్ కోసం తనకు చెప్తుంది, అంటే తనకు అనిపించింది మేబీ తన కాంటెంట్ కోసం చేస్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి. ఒకవేళ నువ్వు కూడా కాంటెంట్ కోసం చేసుకుంటే మీ ఇష్టం, కానీ నువ్వు రియల్గా ఎమోషన్ పెంచుకున్న తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా అయితే అన్నట్టు చెప్తుంది అనమాట. పవన్ నాకు ఇందాక కోపం వచ్చిందా రాలేదా వచ్చింది అని బతిలాడా నేను ఏమన్నా అంటే, నేను తన చుట్టూ తిరగట్లేదు, తనకు ఏదైనా అంటే నేనేం బతిలాడట్లేదు, తన చుట్టూ అంటే కొంగు పెట్టుకుని తిరగట్లేదు అన్నట్టు కాకుండా ఆ రేంజ్ మీనింగ్ వచ్చేటట్టు అనమాట. తనకు కోపం వచ్చింది, అయినా సరే నేను వెళ్ళేం బతిలాడలేదు, నేను వదిలేశాను అంటే నేను అంత పట్టించుకోవట్లేదు, నేనేమంత అతిక్కుపోవట్లేదు అన్నట్టు చెప్పాడు అనమాట ఇక్కడ తనకి. నెక్స్ట్ తిరగడం కాదు, ఎట్లా అయిపోయిందంటే నువ్వు జనం బయట వాళ్ళు ఏదో అనుకుంటారు, బయట వాళ్ళు అయితే అనుకుంటున్నారు ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నావు అన్నట్టు అంటది అనమాట. నెక్స్ట్ పవన్ అనుకొని ఎవెన్చువల్లీ దే విల్ అండర్స్టాండ్, వాళ్ళకి అర్థమైద్ది గోయింగ్ ఫార్వర్డ్ అని. ఏం అర్థమైద్ది, సో మనం అలా ఏం లేము, కాంటెంట్ కోసం అవుతుంది తన సైడ్ నుంచి, నా సైడ్ నుంచి అలా ఏం లేదు అన్నట్టు అలా అర్థమైద్ది అన్నట్టు చెప్పాడు ఆ రోజు. నెక్స్ట్ శ్రీజ, కాంటెంట్ అనుకుంటే ఓకే, బట్ నీ ఫీలింగ్స్ అట్ అవ్వకుండా చూసుకో, మునిగిపోతావు అంది. నువ్వు కూడా అలాగే అనుకుంటే ఓకే, ఎవరు తెలిసినా తెలియపోయినా, బట్ ఫీలింగ్స్ అట్ అయితే మాత్రం డుబక్ అనేది చెప్పింది అనమాట. నెక్స్ట్ పవన్, నేను సరదాగా అటు దాంతో ఇటు తనుజాతో మాట్లాడుతున్నా. సో దాంతో అంటే రీతుతో, ఒకవైపు నేను రీతుతో, ఇంకోవైపు తనుజాతో నేను సరదాగా మాట్లాడుతున్నా. ఇక్కడ బాండు గీండు గుండు ఏమీ లేవు, మాట్లాడుతున్నా. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది, మీరు అనొచ్చు ఇది స్టార్టింగ్లో అలా ఉంది కానీ పోను ఇంక్రీజ్ అయిందేమో అని చెప్పి నేను దానికి కూడా వస్తాను. శ్రీజ తనుజాతో అసలు లేదు అసలు, సో నేను చూస్తున్నాను నీకైతే తనుజాతో అసలు లేదు అంటే పవన్ అంటే కొంచెం తక్కువ, తనుజాతో తక్కువ అంటాడు అనమాట. నెక్స్ట్ ఈరోజు తనుజాతో మాట్లాడుతుంటే ఇది హట్ అయిపోయింది అని చెప్పి, సో తనుజాతో మాట్లాడుతుంటే రీతు హట్ అయిపోయిందని చెప్తున్నాడు. శ్రీజ అనుకుంటున్నావు ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మారిపోతాయి, లోపల ఇంకోటి ఏదో ఉంటుంది, బయటకు ఒకలా ఉంటారు అని చెప్పి ఓపెన్గా చెప్తున్నా, డీప్గా వెళ్తున్నావు అనిపిస్తుంది అనగానే పవన్, నేను హార్ట్లెస్ ఎమోషనల్ అని నువ్వు డీప్గా వెళ్ళిపోతుంటే నేను హార్ట్లెస్ అన్నాడు పవన్. నేను హార్ట్లెస్ ఎమోషనల్ అవుతా కానీ అని అనగానే శ్రీజ సొల్లు చెప్పగా అంటది. సో అక్కడ శ్రీజకి గట్టిగా అగ్రీ చేస్తా ఒక పెద్ద డిస్కషన్ జరిగింది. ఏదో నేను తెలుసులే అన్నానా, ఒకసారి అంటే వాళ్ళు 2 సార్లు వేసారా, నేను 2 సార్లు వద్దులే అన్నది ఒకసారి అవునులే అన్నదానికి వేసారా, ఎంత నాటకం. ఆ రోజుకి ఆ స్టాండ్ ఉంది. ఇప్పుడు మీరు అనొచ్చు ఆ రోజుకి అది ఉంది, ఈ రోజుకి మారిందేమో అని అనొచ్చు, అంటే అది చెప్పాలి. ఆ రోజుకి ఎసరా, ఆ రోజుకి ఆ స్టాండ్ ఉంది, అప్పుడు జరిగేది 2 days అయింది, లాంగ్ బ్యాక్ డిస్కషన్. ఆ రోజుకి అలాగే చేస్తున్నావు నేను అనుకున్నా, నేను అలాగే చేస్తున్నా, ఏదో సరదాగా చేస్తున్నా, బట్ గోయింగ్ ఫార్వర్డ్ అది మన ఇద్దరి మధ్యలో ఇంక్రీజ్ అయింది, ఆ బాండ్ వచ్చింది. నీ సైడ్ నుంచి నాకు జెన్యూనిటీ కనిపించింది, నా సైడ్ నుంచి కూడా నీకు జెన్యూనిటీ కనిపించలేదా, నేను యాక్ట్ చేస్తున్నట్టుందా నీకు, సింపుల్ అయిపోయింది, మనం అర్థం చేసుకుంటాం కదా, అంతే నా మ్యాటర్ అది. నెక్స్ట్ ప్రియా కళ్యాణ్ వచ్చారు, మళ్ళీ ఇదే చెప్పుకుంటూ ఉన్నారు. దాని తర్వాత నుంచి ఈ టాపిక్ అన్నది వేరే దానికి డైవర్ట్ అయింది. ఇది క్లిప్ కావాలంటే నా దగ్గర కూడా ఉన్నట్టుంది, సో నేను ఎతికి పెడతాను దీన్ని. నెక్స్ట్ ఇంకా ఫుడ్ టాస్క్ జరిగింది, అది ఇవన్నీ సరదా టాస్క్లే. దీంట్లో కూడా ఇమాన్యుయల్ టీం వాళ్ళు గెలిచారనమాట. ఇందులో సుమన్ శెట్టి అన్న గారెల్ని వేసాడు ఒక సైడ్కి, ఒక పంటి కింద నిలిపేసాడు చాలా గారెల్ని ఒకేసారి, వీళ్ళు ఫెయిల్ అయ్యారు. సో అక్కడ రీతు సరిగ్గా తినలేకపోయింది, రీతు దగ్గర ఫుడ్ టాస్క్ అనేది ఇంకా స్టక్ అయిపోయింది, వీళ్ళు క్లియర్ చేస్తారు ఇక్కడ. అప్పుడు టీమ్ బ్లూ విన్నర్ అయింది. సో దానికి సుమన్, మరి నాగార్జున స్పెసిఫిక్గా సుమన్ ఏంటా గారెలు తింటాం, మై గాడ్ ఒంటి చేత్తో టీమ్ బ్లూని గెలిపించింది సుమన్ శెట్టి అనగానే శ్రీజ, సార్ నేను తాగాను కదా సార్, సంజన గారు నేను తిన్నాను కదా సార్ అని. అదే కదా నాగార్జున గారు స్పెసిఫిక్గా సుమన్ శెట్టిని లేపారు, అదిదా మ్యాటర్, మీరు అర్థం చేసుకోవాలి ఇంకా. సో దివ్యకి ఫ్యామిలీ గిఫ్ట్ ఎవరికంటే రాముకి. రాము ఏమో వాయిస్ నోటు లెటర్ అడగకుండా ఫోటో అడిగాడు, నాకేం అర్థం కావట్లా. నెక్స్ట్ నాగార్జున గారు ఫ్యామిలీ గిఫ్ట్స్ ఎంతమందికి వచ్చాయంటే రీతు, హరీష్, సంజన, డెమో, రాము అనగానే వీళ్ళ కెప్టెన్సీ కంటెంటర్స్ అన్నారు. నాకు ఇక్కడ వాట్ మేముంటుంది చూసారా అలా, ఏంది ఇది, ఏంది అసలు అర్థం అమ్మాయి, దాన్ని ఏమనాలి మనం.
ఫ్యూజులు ఎగిరిపోయినాయి. నాకే కదా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎగిరిపోయింది. దేనికి వాళ్ళు ఏం చేశారని వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. టాస్క్ టీం మొత్తం గెలిస్తే ఆయన ఏదో ఎమోషనల్గా సరే వీళ్ళకి కావాలని చెప్పి ఆ లెటర్లు ఇప్పిస్తే వాళ్ళందరిని తీసుకెళ్ళి కెప్టెన్సీ కంటెండర్స్ చేయడం ఏంటి, వాళ్ళకి ఆ బుట్ట టాస్క్ ఇవ్వడం ఏంటి అనిపించింది నాకు. దాని తర్వాత ఒక స్పాన్సర్ టాస్క్ ఓనర్స్ వాను, దాని తర్వాత బుట్ట బొమ్మ అంటే బుట్టలో ఇండ్రా బొమ్మ అని చెప్పి మనకు పెట్టారు. చక్కటి మనకు కొట్టారు కమ్మ అన్న ఏదో ఉంటుంది డైలాగ్, కమ్మ కొట్టారు అంటారు కదా, మనకు కమ్మ కొట్టారు. అదనమాట కెప్టెన్సీ టాస్క్ ఉన్న వాల్యూ తగ్గించారు అనిపించింది నాకు కెప్టెన్సీ టాస్క్ ఇంకా సీరియస్గా అనిపించట్లా. మన ఎవరు కెప్టెన్ అయ్యారమ్మా, ఇమాన్యుల్ అయ్యాడా, ఈసారి మనం రీతికి ఛాన్స్ ఇద్దాం అన్నట్టు ఉంది. కానిచ్చేయండి ఏదో ఒకటి పెట్టండి అని. మన బాల్స్ కొట్టుకునే టాస్క్ అంతే క్లమ్జీగా జరిగింది. సరే బయట వర్షం పడింది ఒప్పుకుంటాం, ఏదో ఇంకా స్టోర్ రూమ్లో బాల్స్ ఉన్నాయి, జాకెట్లోనే తీసుకొచ్చి కొట్టేసాం. ఇదేంతేనా అంటే ఇదేం టాస్క్? మీకు అంత ఇది రాకపోతే మండే మళ్ళీ పెట్టండి, నామినేషన్స్ ట్యూస్డే పెట్టుకొని మండే టాస్క్ పెట్టి పెద్దగా టాస్క్ పెట్టి కంటెంట్ సెలెక్ట్ చేసి, లేదంటే అట్లీస్ట్ ఉన్న వాళ్ళలో మీరు డిసైడ్ ఒక 5 బయటికి రండి, వచ్చి ఆడండి, ఏదో ఒకటి ఒక మంచి టాస్క్ పెడితే ఎలా ఉంటుంది? ఒక డిస్కషను ఒక టాస్క్ జరిగితే సింపుల్గా కానిచ్చేశారు. కనీసం గెలిచిన టీము ఎవరైతే ఉన్నారో ఇమాన్యుల్ కూడా అందులో ఉన్నాడు కాబట్టి అందులోంచి ఒక 5 సెలెక్ట్ చేసుకుని వాళ్ళ చేత ఆడిచ్చినా అలా ఉండేది. కంటెంటర్ సెలెక్షన్ అదేదో జరిగింది, నెక్స్ట్ ఆ టాస్క్ అదేదో జరిగింది. ఇంతకు మించి దీనికి మాట్లాడితే వాల్యూ పెరిగిపోద్ది కెప్టెన్సీ టాస్క్కి. ఒక్కొక్కరు బొమ్మలు వేస్తూ ఉన్నారు. పవన్ బాగా పరిగెత్తి అందరికన్నా ఎక్కువ పరిగెత్తి బొమ్మలు తీసుకొచ్చి వేసాడనమాట, ప్లాజా చూపించిన బొమ్మలు. సో పవన్ 4-5 వేసాడు, మొత్తానికి 5 వేసినట్టున్నాడు. హ్యాండ్స్ డౌన్ పవన్ ఇస్ ద నెక్స్ట్ కెప్టెన్ అన్నారు. సెకండ్ టైం కెప్టెన్ అయ్యాడు. సో బ్యాడ్జ్ ఇమాన్యుల్ తీసుకొచ్చి పెట్టాడు. నెక్స్ట్ ఇంకా ఎలిమినేషన్ రౌండ్కి వచ్చాము. కళ్యాణ్ వర్సెస్ ప్రియా ఎలిమినేషను. ఇద్దరు కొంచెం షాక్లో ఉన్నారు. అప్పటి నుంచి అది జరిగిన దగ్గర నుంచి వాళ్ళిద్దరు అసలు పూర్తిగా డల్ అయిపోయారు, సైలెంట్ అయిపోయారు. ఆబ్వియస్గా భయం వేస్తూ ఉంటుంది, లోపల గుండు కొట్టుకుంటూ ఉంటుంది. రమ్మన్నారు. ఓన్లీ హోప్ ఏంటంటే నో ఎలిమినేషన్ అన్నది ఓన్లీ హోప్. అదర్వైజ్ ఇద్దరిలో ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళకి మిగతా వాళ్ళకి కొంచెం బాధే. కళ్యాణ్కి ఇంక ఏడుపు వచ్చేసింది, ఏడుస్తూనే ఉన్నాడు. ఏంటి నీ పొజిషన్కి వచ్చేసాను. వీళ్ళు ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళారు. ఎందుకంటే బయట జరిగిన పరిణామాలు ఆ టైంలో ఒకటే పాయింట్ తీసుకున్నారు, ఏంటంటే వాళ్ళ పొగడ్తలే తీసుకున్నారు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఒకటి కాదు అని నేను ప్రత్యేకంగా చెప్పిన మాట పట్టించుకోదు. కానీ వీళ్ళందరూ రివ్యూస్ చూశారు, నాకు తెలిసి వీళ్ళందరూ రివ్యూస్ చూశారు, కామెంట్లు చేశారు, మెసేజ్లు చేశారు, అన్నీ చేశారు. కానీ అప్పుడే చెప్తాను ఉన్నా, 2 ఒకటి కాదు, జాగ్రత్తగా ఉండాలి, పట్టించుకోండి నేను చెప్పేది, అక్కడ ఎలా ఉండాలి ఏంటి అని చెప్తూ ఉన్నా కొన్ని మాటలు. సో వాళ్ళు ఆ ఊపులో వెళ్ళారు. మనకి చాలా ఓటింగ్ వచ్చింది, గుర్తింపు వచ్చింది, మనల్ని ఖచ్చితంగా తీసుకెళ్తారు ఆడియన్స్ ముందుకి అని చెప్పి అనుకున్నారు. అలాగే వచ్చిన సెలబ్రిటీస్లో వీక్ ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళకే దెబ్బపడిద్ది, మనం సేఫ్ సైడ్ ఉంటాము అని అనుకున్నారు. కట్ చేస్తే బొమ్మ బొరుసు బొమ్మ అయింది, అంతా రివర్స్ అయింది. అసలు ఎప్పటికీ నేను బాటంలో నుంచోను అని చెప్పి కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ ఉంటాడు. కళ్యాణ్ కానీ శ్రీజ కానీ ప్రియా కానీ ఏ రోజు మనం బాటంలోకి వెళ్ళాం, మినిమం మనం 10 వీక్స్ ఉంటాం. టాప్ 5 కంటెస్టెంట్లు అని కూడా అనుకుని ఉంటారు. మన దాంట్లో నువ్వు నేనే టాప్ 5 అని చెప్పి ఒక ఇద్దరు అనుకుని ఉంటారు. అందులో కళ్యాణ్ ఉంటాడు. అలాంటిది ఆ స్థితికి వచ్చేసేపాటికి ఇంకా ఆయనకు ఆగలేదు, దుఃఖం, ఏడుపు వచ్చేసింది. శ్రీజ అయితే చూడలేకుండా కళ్ళు మూసేసుకొని ఇంకా ఫింగర్స్ క్రాస్ పెట్టుకొని నో ఎలిమినేషన్ అనుకుంటా ఉంది. నాకు తెలిసి నేను అనుకుంటున్నా కోరుకుంటుందేమో అని. నెక్స్ట్ ప్రియాకేమో ఎమోషన్స్లో అలా షాక్లో ఉందన్నమాట. సింహం పెట్టారు బొమ్మ. సింహం ఇది విజయదశమి కాబట్టి సింహం ఎటు తిరిగి అటు గర్జిస్తే వాళ్ళు గెలిచినట్టు అని చెప్పి సో కళ్యాణ్ వైపు గర్జించింది. ఇంకా కళ్యాణ్ ఏడుస్తూ వచ్చి ఇంకా ప్రియాని వచ్చేసుకున్నాడు. సో ఇంకా వాళ్ళు ఎమోషనల్ అవుతా ఉన్నారు. ఆ అమ్మాయి ఏదో చెప్తా ఉంది, జాగ్రత్తగా ఉండు, బాగా ఆడు, మంచిగా ఆడు అని చెప్పి తన దగ్గర ఏదో రింగ్ ఉంటే తీసుకొచ్చి రింగ్ ఇచ్చింది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అని చెప్పి నాగార్జున గారికి టైం అయిపోయింది, వెయిటింగ్ అంటూ ఉన్నారు. ఇంకా రింగ్ ఇచ్చి తన స్టేజ్ మీదకి వెళ్ళింది అనమాట. నాగార్జున గారు ప్రియా అనుకున్నామంటే అనుకోలేదన్నారు. కానీ నాది సచ్ లాంగ్ జర్నీ సార్, ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అన్నారు అగ్ని పరీక్ష నుంచి ఇక్కడ దాకా. ఇక్కడ బాధపడ్డారు అంటే ఎప్పుడైతే ఆ స్టేజ్ దిగారో వాళ్ళ కంటెస్టెంట్స్తో మాట్లాడినప్పుడు ఆవిడ ట్రిగ్గర్ అయిపోయారు. అక్కడి నుంచి ఇంకా బాధపడతా దిగారు. ఆవిడకి బజ్లో కూర్చోబెట్టిన దగ్గర నుంచి కూడా బాధపడతా ఏడుస్తూ ఉంటే బజ్ ఆపి బ్రేక్ చేసి ఆ అమ్మాయికి ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈసారి బజ్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా నేను ఇంకా ప్రోమో ఎన్ని చూడలేదు కానీ సీరియస్గా అంటే మన వాళ్ళు చెప్తున్నా టీవీలో వచ్చిందంట కానీ మన టీవీ లేదు, హాట్స్టార్లో రాలా. సో ఖచ్చితంగా బాగుంటుంది, బాగా జరగాలని చెప్పి టీము శివాజీ గారు అందరూ కోరుకున్నారు. కానీ తీరా చూస్తే ఆడ ఏడుస్తూ ఉంటే శివాజీ గారు నేనేం అడగను అని చెప్పి ఇంకా ఒక బ్రేక్లా ఇంకా పక్కకు వచ్చేస్తే మొత్తం అంతా నార్మలైజ్ చేసి ఆ తర్వాత స్టార్ట్ చేశారంట. సో అది అలా జరిగింది. కథ గట్టిగా ప్లాన్ చేసుకున్నారు బజ్ ఇంటర్వ్యూ కొంచెం బాగుండాలని చెప్పి. సో ప్రియా నేను ఆడకూడదు అనుకున్నాను సార్, కానీ ఇప్పుడు వాళ్ళని చూస్తే నాకు ఏడుపు వస్తుంది, నన్ను అందరూ ప్యాంపర్ చేశారు సార్ అని చెప్పారు. ఒక్కొక్కరితో నాకు ఒక్కొక్క బాండ్ ఓవర్ ద పీరియడ్ వచ్చేసిందని చెప్పి. సో సంజన గారు ఏడిపిస్తే ఎప్పుడు సంజన గారు వస్తారని చెప్పారు. నువ్వు ప్రౌడ్గా వెళ్ళాలంటే నాగార్జున ఇక్కడ చెప్పిందమ్మా ప్రౌడ్ అని చెప్తే అందరూ చప్పట్లు కొడతారనమాట. నేను ముగ్గురికి మాత్రం చెప్దాం అనుకున్నా, కళ్యాణ్ శ్రీజ డెమోన్ అని చెప్పి. కళ్యాణ్ వాడికి 23 సంవత్సరాలు సార్,
కానీ ఆ ఏజ్లో ఆ మెచ్యూరిటీ అంత అండర్స్టాండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియటం లేదని చెప్తాను పొగిడారు. ఓన్ బ్రదర్లా ఉన్నా అలాగే చూసుకున్నాడని చెప్పి. నేనేం చెప్పాను అన్నీ గుర్తుపెట్టుకో, అలాగే నువ్వు టాప్ 2, టాప్ 3, టాప్ 1లో ఉండాలని చెప్పారు. శ్రీజ వీళ్ళిద్దరూ నాకు హోమ్ అవే హోము అంటే ఫ్రెండ్స్ అయినా సరే వీళ్ళు ఫస్ట్ నుంచి కొంచెం కలిసికట్టుగా ఉన్నారు కాబట్టి డెమో నీకోసం కూడా ఏడుస్తానని చెప్పి నేను అనుకోలేదు. సో కళ్యాణ్ శ్రీజాని చూసుకో అని చెప్పారు. కళ్యాణ్ గేమ్ మీద ఫోకస్ చేయి, ఇట్స్ టూ లేట్ అని ఆల్రెడీ చెప్పారు. చూడదాకా వచ్చాను, నీకు లేట్ అయింది, ఇంకా గట్టిగా చూసుకోవాలని చెప్పారు. ఆ హార్న్స్ ఇచ్చారనమాట, డెవిల్ హార్న్స్, అవి హరీష్ గారికి ఇచ్చారు. మీదే తప్పు అంటే మీరు ఎప్పటికీ ఒప్పుకోరని చెప్పి, సో 2 పర్స్పెక్టివ్లు చూడండి అని చెప్పారు. నెక్స్ట్ తనుజాకి ఇచ్చారు, అలక్కుండా ఇంకా మంచిగా ఉండాలని చెప్పారు. దాని తర్వాత బాబాయ్ భరణికి ఇచ్చారు, సిల్లీ రీజన్స్తో నామినేట్ చేయకండి సార్ అయ్యి అని చెప్పి, మీరు బాగా ఆడుతున్నారు, రైట్ మూవ్స్ చేస్తున్నారు, సూపర్ గేమ్, కొంచెం కన్సిడరేట్గా ఉండండి అని చెప్పి. కళ్యాణ్ నువ్వు టాప్లో ఉండాలని చెప్పారు. ఇమ్ము మిస్ అంటే మిస్ అని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి బాధతో ఆవిడ వెనుదిగారు అనమాట. సో ఇది జరిగింది ఓవరాల్గా. నేనేమో పాయింట్స్ మిస్ అయ్యానని చూసుకుంటాను. ఇంతే. సో 3 అవర్స్, 3.5 అవర్స్, 3 అవర్స్ జరిగిన ఎపిసోడ్. 3 అవర్స్ అనుకుంటా ఇది జరిగింది. అంటే నైట్ మిడ్ ముచ్చట్లు, అంటే ఏదైతే ఇప్పుడు అన్సీన్ అక్కడ జరుగుతుందో ప్రియా ఎలిమినేషన్ తర్వాత దాన్ని మనం మిడ్ నైట్ మాట్లాడుకుందాం, ఏం జరిగింది ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారని చెప్పి. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.